ఆ క్వశ్చన్ మీద మీరు ఆ కోడ్ రాయగలిగితే యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ అని ఫీల్ అవుతాడు. అర్థమైందా? సో అలాంటి టైంలో వాడు టెస్ట్ చేసేదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్కిల్స్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, వాడు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి వాడు మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్తాడు. ఓకే, సో అలాంటిది ఆడు ఓన్ క్వశ్చన్ చేసుకోలేడు కాబట్టి, ఆడు ఓన్ క్వశ్చన్ ఇచ్చి అంత చేయలేడు కాబట్టి వాళ్ళు లీడ్ కోడ్ కానీ, హ్యాకరెట్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని ఓకే అందులో ఉన్న ఎగ్జిస్టింగ్ క్వశ్చన్స్ మీదే ఏ కాన్సెప్ట్ అయినా సరే, అది విండో ఫంక్షన్స్ అయినా, జాయిన్స్ అయినా, సబ్ క్వైరీస్ అయినా, సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్ అయినా, ఏ కాన్సెప్ట్స్ అయినా సరే వాళ్ళు లీడ్ కోడ్ క్వశ్చన్స్ కానీ, హ్యాకర్ ర్యాంక్ క్వశ్చన్స్ నుంచి కానీ మోస్ట్లీ ఒక మీకు స్క్రీన్ షేర్ చేసి మీకు కోడ్ రాయమంటారు. ఓకే, సో అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసి అడిగేది లీడ్ కోడ్ క్వశ్చన్స్. ఓకే, లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ లో మోస్ట్లీ ఎస్క్యూఎల్ అడిగేది జాయిన్స్ క్వశ్చన్స్. మిగతా స్మాల్ బేసిక్ వేర్ క్లాస్, నెక్స్ట్ గ్రూప్ బై హ్యావింగ్ చిన్న మోస్ట్లీ అడగరు. వాళ్ళు అడిగినా మీరు రాసిస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, సో జాయిన్స్ లో we will discuss top 10 questions which will be repeatedly asked in interviews. సో ఈ 10 క్వశ్చన్స్ ఎప్పుడు అడిగినా సరే మీరు రెడీగా ఉండాలి సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ 10 మెంబర్స్ రాస్తారు క్వైరీస్. ఓకే, సో 10 మెంబర్స్ స్క్రీన్ షేర్ చేస్తారు, 10 మెంబర్స్ క్వైరీస్ రాస్తారు. ప్యారలల్ గా అందరూ లీడ్ కూడా ఓపెన్ చేసి ఈ 10 ఇవాళ క్లోజ్ చేసేయండి, కంప్లీట్ చేసేయండి, సబ్మిట్ చేసేయండి. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే, అందరూ లీడ్ కూడా ఓపెన్ చేశారా? అందరూ లీడ్ కూడా ఓపెన్ చేశారా? ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్, 1 సెకండ్ రా. ఓకే, నా స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? అవుతుందండి. ఓకే, సో we will be starting with first question, lead code problem number 1378. ఓకే, ప్రాబ్లం నెంబర్ 1738. సో ఈ 1378 ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే ఇవన్నీ జాయిన్స్ క్వశ్చన్స్. ఓకే, సో మీరే నాకు చెప్పండి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, నేను జస్ట్ అడుగుతా ఉంటా, మీరు చెప్తా ఉండండి. సో రిప్లేస్ ఎంప్లాయ్ ఐడి విత్ యూనిక్ ఐడెంటిఫైర్. క్వశ్చన్ నేమ్ ఏంటి అంటే ఓకే క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయ్ ఐడిని యూనిక్ ఐడెంటిఫైర్ తో రిప్లేస్ చేయండి అంటున్నాడు. సో వాడు ఏం ఇచ్చాడంటే 2 టేబుల్స్ ఇచ్చాడు, ఎంప్లాయ్ టేబుల్, ఎంప్లాయ్ యూని టేబుల్ అని. ఎంప్లాయ్ టేబుల్లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వన్ ఇస్ ఐడి, అనదర్ వన్ ఇస్ నేమ్. ఓకే, ఒకటి ఇంటిజర్ డేటా టైప్, ఒకటి వేరకర్ డేటా టైప్. ఓకే, ఇందులో ఈ ఐడి ఏదైతే ఉందో అది ప్రైమరీ కీ అంటున్నాడు. ఓకే, ఈచ్ ఆఫ్ ద రో టేబుల్ కంటైన్స్ ద ఐడి అండ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఇన్ ద కంపెనీ. ఓకే, డైరెక్ట్ గా టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఎంప్లాయ్ యూనిక్ టేబుల్ అని ఉంది అన్నాడు. ఓకే, యూనిక్ టేబుల్లో ఒక ఐడి, ఒక యూనిక్ ఐడి పెట్టాడు. ఓకే, ఈ ఐడి యూనిక్ ఐడి అనేది బేసికల్ గా కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ కీ అంటున్నాడు, కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ యూనిక్ వాల్యూస్ అంటున్నాడు. ఓకే, సో ఈ టేబుల్ ఏం చెప్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో పైన ఉన్న ఐడికి మ్యాప్ అవుతూ, ప్రైమరీ కీకి మ్యాప్ అవుతూ ప్రతి ఎంప్లాయ్కి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంది అని చెప్తున్నాడు కంపెనీలో. క్వశ్చన్ ఏంటంటే 2 టేబుల్స్ ఇచ్చాడు.
ఓకే, సో ఈ 2 టేబుల్స్ నుంచి ఫైనల్ గా వాడికి కావాల్సింది ఏంటి అంటే, చూడండి, రైట్ ఎ సొల్యూషన్ టు షో ద యూనిక్ ఐడి ఆఫ్ ఈచ్ యూజర్. ఓకే, ఇఫ్ ఏ యూజర్ డస్ నాట్ హ్యావ్ యూనిక్ ఐడి, రిప్లేస్ జస్ట్ షో నల్ అంటున్నాడు. ఏ ఆర్డర్ లో రిటర్న్ చేసిన అవుట్పుట్ పర్లేదు అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి అంటే, టేబుల్ కనబడుతుందా స్క్రీన్? పర్లేదా? ఇంతకన్నా జూమ్ అవ్వట్లేదు యాక్చువల్ గా. అరే కనబడుతుందా టేబుల్? టేబుల్ కనబడుతుందా? కనిపిస్తుంది అన్నయ్య. ఇది ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, ఇది ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇందులో కొంతమంది యూజర్లు ఉన్నారు, 1, 7, 11, 90, 3 అని చెప్పేసి. వీళ్ళు ఎంప్లాయీస్ అన్నమాట. వీళ్ళు యూజర్స్ అని అనొచ్చు, నువ్వు ఎంప్లాయీస్ అని అనొచ్చు. వాడేమంటున్నాడంటే, ఈ పై టేబుల్లో ఉన్న యూజర్స్ కి ఒక యూనిక్ ఐడి ఉంది అంటున్నాడు. క్వశ్చన్ లో ఒక యూనిక్ ఐడి ఉంది అంటున్నాడు. ఓకే, ఆ యూనిక్ ఐడి ఏంటి అనేది నువ్వు డిస్ప్లే చేయాలి అవుట్పుట్ లో. ఇన్ కేస్ వాడు కనుక యూనిక్ టేబుల్లో లేడు అంటే, వాడికి ఐడి లేదు, వాడిని నల్ అని డిస్ప్లే చేయాలి. సో మీరు ఫస్ట్ థింగ్ ఈ 2 టేబుల్స్ జాయిన్ చేసేటప్పుడు ఏది లేదు అని నల్ డిస్ప్లే చేయమంటున్నాడు క్వశ్చన్ లో. ఆల్రెడీ చూసారు మీరు, ఆల్రెడీ క్వశ్చన్ లో నల్ చూపించాలి అంటున్నాడు. సో మీరు ఇక్కడ ఏ జాయిన్ యూజ్ చేయాలని వెంటనే మీ మైండ్ లోకి రావాలి, లెఫ్టా లేదంటే ఇన్నరా? లెఫ్ట్ జాయిన్. ఇది యూజ్ చేయాలా, ఇది యూజ్ చేయాలా? లెఫ్ట్ యూజ్ చేయాలి. సో యూ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ దట్ ఈ 2 టేబుల్స్ కి లెఫ్ట్ జాయిన్ చేయాలి. సో నీ ఫ్రమ్ క్లాస్ లో నీ కోడ్ ఎలా స్టార్ట్ చేస్తావు అంటే, ఫ్రమ్ రాస్తావు. ఓకే, ఫ్రమ్ రాసి ఎంప్లాయీస్ టేబుల్ రాస్తావు, ఎంప్లాయీస్ అని రాస్తావు. ఓకే, నెక్స్ట్ ఇదేంట్రా, ఇది ఎంత వస్తుంది, ఇది టిప్ సైజ్. అరే ఫ్రమ్ ఎంప్లాయీస్ రాస్తున్నాం, లెఫ్ట్ జాయిన్ ఏం రాయాలి, ఎంప్లాయ్ యూని E1 అని రాసుకోండి. మీ ఇష్టమే, ఎలా రాసుకున్నా మీ ఇష్టమే. ఓకే, ఆన్ క్లాస్ ఏ రెండింటి మీద మ్యాచ్ అవ్వాలి? ఇది ఈ టేబుల్ ఏ రెండింటి మీద మ్యాచ్ అవ్వాలి? ఐడి మీద మ్యాచ్ అవ్వాలి, అంతేనా? కరెక్టే కదా. సో చూడు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది, నెక్స్ట్ 90 ఉంది. సో ఈ 3 ఉన్నాయి, వీళ్ళిద్దరికి లేవు. ఎలిస్ బాబ్ కి ఉన్న ఐడీస్, ఇక్కడ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యూనిక్ ఐడీస్ ఇక్కడ లేవు. వాళ్ళ తొలక యూనిక్ ఐడీస్ ఇక్కడ లేవు. సో అందుకని ఎలిస్ బాబ్ కి మీకు నల్ వచ్చింది అవుట్పుట్ లో. 3 కి ఇక్కడ ఒక యూనిక్ ఐడి ఉంది 1 అని చెప్పేసి. సో 3 కి, సో విన్స్టన్ కి 3 ఉంది కాబట్టి విన్స్టన్ కి 90 అని ఉంది. సో విన్స్టన్ 90 అంటే ఇక్కడ 90 కి 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మియర్ కి 11 ఉంది కాబట్టి మియర్ కి 11, ఇక్కడ రెస్పెక్ట్ టు యూనిక్ ఐడి 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ జానతన్ కి ఇక్కడ 3 అనే దానికి జానతన్ ఉంది, ఈ 3 అనే జానతన్ కి అదే 11 అనే జానతన్ కి 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ జానతన్ కి ఇక్కడ ఎంత ఉంది, సో జానతన్ ఐడి 3 కి ఎంత విత్ రెస్పెక్ట్ 1 ఉంది కాబట్టి జానతన్ 1 వచ్చింది. మిగతా ఇద్దరికి ఏం లేవు కాబట్టి వీళ్ళిద్దరికి నల్ వచ్చింది. సో ఈ అవుట్పుట్ మీకు అర్థమైందా? సో ఆన్ క్లాస్ ఈ టేబుల్లో ఉన్న ఐడికి, ఓకే, ఈ టేబుల్లో ఉన్న ఐడికి ప్రిఫర్ చేస్తున్నారు, మ్యాచ్ చేస్తున్నారు. ఓకే, మీ సగం క్వైరీ ఇక్కడ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూనిక్ ఐడి రావాలి, నేమ్ రావాలి. ఈ యూనిక్ ఐడి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఏ టేబుల్ నుంచి తీసుకొస్తున్నారు? ఎంప్లాయీ యుఎన్ఐ ఈ టేబుల్ నుంచి తీసుకొస్తున్నారు కదా. సో E1 డాట్ ఏంటిది, యూనిక్ ఐడి. E1 డాట్ యూనిక్ ఐడి కామా, ఇప్పుడు ఏం కావాలి, నాకు నేమ్ కావాలి. ఈ నేమ్ ఏ టేబుల్ నుంచి వస్తుంది? ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తుంది. సో ఈ డాట్ నేమ్, అంతేనా? సో ఇది చేస్తే మీకు అవుట్పుట్ ఇది వచ్చేస్తుంది. లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ రెండు టేబుల్స్ చూస్తుంది, ఐడీస్ మీద చేస్తున్నాం. ఈ 1 ఈ టేబుల్ ఉన్న 1 తో చెక్ చేస్తుంది, ఎక్కడ లేదు కాబట్టి లెఫ్ట్ టేబుల్ మిగిలిపోతుంది కాబట్టి నల్, మిగతాది ఏది మిగిలిపోయిందో ఎలిస్ రాసేస్తున్నాం. నెక్స్ట్ 7 చెక్ చేస్తుంది, 7 ఈ టేబుల్లో ఉన్న 7 చెక్ చేస్తుంది, ఎక్కడ ఉండదు. సో బాబ్ మిగిలిపోయింది కాబట్టి బాబు, ఆ ఐడి ఎక్కడ లేదు కాబట్టి నల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 11 మేయర్ కి 2 ఉంది కాబట్టి, ఓకే, ఆ 2 విత్ రెస్పెక్ట్ టు ఏ ఉంది ఇక్కడ ఈ టేబుల్లో, మేయర్ ఉంది కాబట్టి మేయర్ నేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 90
90కి ఇక్కడ 90 ఉంది కాబట్టి 90కి 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. 3కి విత్ రెస్పెక్ట్ టు నేమ్ ఏముంది, విన్స్టన్ ఉంది కాబట్టి విన్స్టన్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది 3కి విత్ రెస్పెక్ట్ టు యూనిక్ ఐడి 1 ఉంది కాబట్టి ఆ 1కి ఉన్న నేమ్ ఏంటి, జానథన్ కాబట్టి ఆ 1 జానథన్ ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఇది క్లియరా? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా? సింపుల్ అనేది సింపుల్ అన్నయ్య. ఈజీ అన్నయ్య. ఈజీ రా బాబు, మనకు రాదు. ఈజీ పీజీ. నిషా స్క్రీన్ షేర్ చేసి ఫాస్ట్ గా క్వైరీ ఓపెన్ చేసి పట్ రాసి సబ్మిట్ చేయి. నిషార్ ఉన్నావా? నిషార్ అందరూ అది రావట్లేదు ఒరాకిల్ కాదు భయ్యా, నేను అంటుంది లీడ్ కోడ్ ఓపెన్ చేయమంటున్నాను. నేను చాట్ లో ఇచ్చాను చూడు క్వశ్చన్ లింక్, అది ఓపెన్ చేయి. పోయినా నీ అంత ఫాస్ట్ అందరూ ఉండరు, పోయినా కొంతమంది స్లో ఉంటారు, వాళ్ళ కోసం ఆగాల. అంత ఫాస్ట్ గా చేస్తే ఎలాగా? చేస్తున్నావా నిషా? స్క్రీన్ షేర్ చేస్తున్నావా? నిషార్ share your screen. అక్కడ టేబుల్ నుంచి కాపీ చేయి, అక్కడ నుంచి ఉంది చూడు. ఎంప్లాయీ టేబుల్ నేమ్ రాంగ్ ఉంది, ఎంప్లాయీస్. అక్కడ కాపీ పేస్ట్ చేయి పైనుంచి, పైన ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీస్ కి లెఫ్ట్ జాయిన్. ప్యారల్ గా అందరూ చేసేస్తున్నారా? అందరూ ప్యారల్ గా చేసేస్తున్న వాళ్ళు అందరూ కామెంట్ బాక్స్ లో సబ్మిటెడ్ అని పెట్టండి నాకు. ఎవరెవరైతే చేసేస్తున్నారో సబ్మిటెడ్ అని పెట్టండి. బాబు మీరు ఎంత ఫాస్ట్ అయిందిరా బాబు, రే కొంచెం స్లోగా ఆయన. మనకి రెస్ట్ ఉండదు అన్ని డేలు, అయ్యేదే గంట క్లాస్ బ్రో, గంట. మళ్ళీ దీంట్లో రెస్ట్ ఏంటి? రెస్ట్ నాకుండా వాళ్ళ కిందకి రెస్ట్. సబ్మిట్, కంట్రోల్ ఎంటర్. లాగిన్ అడిగిద్ది, పక్కా లాగిన్ అడిగిద్ది. లాగిన్ చేయి. సైన్ ఇన్ విత్ గూగుల్. కింద గూగుల్ సింబల్ అని చూడు, కింద గూగుల్. ఎస్. రన్ చేయి. కంట్రోల్ ఎంటర్. ఎక్కడ వచ్చింది చెప్పు. E1 EI లాస్ట్ లో అన్నయ్య ఆన్ దగ్గర. నువ్వు ఐడీస్ మీద కదా జాయిన్ చేయాలి. ఏం రాస్తావు? e1.id = e.id కదా, టేబుల్ నేమ్ రాస్తావు అక్కడ.
E dot ID is equal to EI dot on space on రాయలేదు on space E dot ID is equal to EI dot ID. గౌతమి ఉందా కాల్లో? దుర్గా ఉందా? దుర్గా, కిషోర్, గౌతమి, నిషర్, ఇంకెవరు, జ్యోతిశ్రీ ఉందా? జ్యోతిశ్రీ GHIJ జ్యోతిశ్రీ లేదు. ఈ డాట్ నేమ్ కదా సెలెక్ట్ చేయాలి అన్నయ్య ఉంది ఈ డాట్ నేమే. ఎంప్లాయీ నేమ్ కాదు. చూడు నిషర్ అవుట్పుట్ నేమ్ చూసి ప్రింట్ చేయి. Yes, submitted, accepted. Okay, done. Question number 1 is done. I'm sharing my screen now. సార్ నా క్వశ్చన్ నెంబర్ టైప్ చేస్తుంటే రావడం లేదు సార్. ఓరే క్వశ్చన్ నెంబర్ టైప్ ఏంట్రా? నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా గ్రూప్ చాట్ లో. వాట్సాప్ లో కూడా చూడలేదు సార్. అది అలాగరా చూడకపోతే. Question 1 done. Question 1 done కదా? Question 1 done కదా? స్టెఫీ ఉందా కాల్లో? స్టెఫీ ఓకే. సో చూడండి రా, సెకండ్ క్వశ్చన్. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. నా స్క్రీన్ కనబడుతుందా? సెకండ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే 1068 లీడ్ కోడ్ ప్రొడక్ట్ సేల్స్ అనాలిసిస్. ఓకే, ఈ క్వశ్చన్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే కంపెనీస్ లో కూడా ప్రొడక్ట్ సేల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, ఒకవేళ కనుక మీరు వాళ్ళు కనుక కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయ్యి కొంచెం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ చూస్తున్నారు అంటే లీడ్ కోడ్ క్వశ్చన్స్ లో వాళ్ళు మోస్ట్లీ స్క్రీన్ షేర్ చేసి అడిగే క్వశ్చన్ ఇది ఎక్కువ ఛాన్స్, ఇది 5 స్టార్. ఓకే, మీ జాయిన్స్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి అడిగే క్వశ్చన్ మోస్ట్లీ. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్త చూడండి. సింపుల్ ఏం లేదు, చాలా సింపుల్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ ఇది. సో ప్రొడక్ట్ సేల్స్ అనాలిసిస్ లో ఒక టేబుల్ ఉంది, సేల్స్ అనే టేబుల్ ఉంది. అందులో 5 కాలమ్స్ ఉన్నాయి, సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇయర్, క్వాంటిటీ, ప్రైస్. ఓకే, సో ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు, ఇదేం ఉండదు అసలు, మొత్తం అంతా లీవ్ ఇట్. ప్రొడక్ట్ టేబుల్ ఇంకో టేబుల్ ఉంది, ఇందులో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఓకే, సో 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి ప్రొడక్ట్ టేబుల్, ఇంకొకటి సేల్స్ టేబుల్. ఓకే, సో ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఐడి, ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఐడి మీద ఇప్పుడు మీరు జాయిన్ చేస్తారని మీకు చూడగానే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ టేబుల్ ఉన్న ప్రొడక్ట్ ఐడికి జాయిన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఎ సొల్యూషన్ టు రిపోర్ట్ ప్రొడక్ట్ నేమ్, ఇయర్, ప్రైస్ ఫర్ ఈచ్ సేల్ ఐడి ఇన్ ద సేల్స్ టేబుల్. సేల్ ఐడిలో ఉన్న టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో ఉన్న దాన్ని రిపోర్ట్ చేయాలి అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా ఇప్పుడు క్వశ్చన్ కనబడుతుందా? చాలా చిన్నగా ఉంది కదా స్క్రీన్. కనబడుతుందా స్క్రీన్? కనిపిస్తుంది. నెంబర్లు కనబడుతున్నాయా? కొంచెం బ్లర్ ఉంది.
నాకన్నా జూమ్ అవ్వట్లేదు రేపు. ఒక నిమిషం అండి. జూమ్. సరే చూడండి, నేను క్వశ్చన్ ఎలాగో మీకు నోట్తో చదువుతాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, సేల్స్ టేబుల్ ఉంది కదా, సేల్స్ టేబుల్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ ఐడి. సో ఇక్కడ ఉన్న సేల్ ఐడీస్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న సేల్ ఐడీస్ ఏంటంటే 1, 2, 7. ఓకే, ఈ 1, 2, 7 కి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ నేమ్ కావాలంటున్నాడు, ఇయర్ కావాలంటున్నాడు, ప్రైస్ కావాలి అంటున్నాడు. ఓకే, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ఇయర్ అండ్ ప్రైస్ కావాలి. సో ఈ టేబుల్లో మనకి ప్రొడక్ట్ నేమ్ అనేది లేదు, సెకండ్ టేబుల్లో ఉంది ప్రొడక్ట్ నేమ్. సో ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవాలి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐడికి కావాలంటున్నాడు కాబట్టి, ఓకే 1, 2, 7 కావాలంటున్నాడు కాబట్టి మీరు ఈ టేబుల్లో ఏది మిగలకుండా రావాలి. సో అప్పుడు ఏ జాయిన్ యూజ్ చేస్తారు, లెఫ్టా ఇన్నరా? లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తారు. ఎందుకు? నా లెఫ్ట్ టేబుల్ లో ఏది మిగలకుండా రావాలి. ఒకవేళ దాని రెస్పెక్ట్ నేమ్ కానీ ప్రైస్ కానీ లేకపోతే నాకు నల్ డిస్ప్లే చేయడానికి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ ఐడికి కావాలి కాబట్టి 1 to 7 కావాలి కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ ఆస్కింగ్ యూ విల్ ప్రింట్ దట్. సో ఫస్ట్ వచ్చేసి 1. ఓకే, ఈ 1 కి విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ ఐడి ఏముంది, 100. సో 100 కి ఇక్కడ నేమ్ ఏముంది, నోకియా. సో ఫస్ట్ ఏం కావాలి, నోకియా రావాలి అవుట్పుట్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకేం రావాలి, ఇయర్. దాని రెస్పెక్ట్ ఇయర్ ఏముంది, ఇక్కడే ఉంది ఇయర్, 2008 రావాలి. ఓకే, దాని విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ ఏముంది, 5000 ఉంది కాబట్టి 5000 రావాలి. ఓకే, నెక్స్ట్ 1 అనే ఐడి చెక్ చేస్తూ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 చూడండి. 2 కి విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ ఐడి ఏముంది, మళ్ళా 100 ఉంది. సో 100 తాలూకు ప్రొడక్ట్ నేమ్ ఏంటి, నోకియా. సో నా అవుట్పుట్ నోకియా రావాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఇయర్ ఏముంది, 2009 ఉంది, 2009 రావాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ ఏముంది, ఇక్కడ 5000 ఉంది. ఓకే, సో 5000 రావాలి. ఓకే, సో ఇది కూడా అయిపోయింది, 2 కూడా అయిపోయింది. ఇంక సేల్ ఐడిలో మిగిలింది ఏంటి, 7. ఈ 7 తాలూకు ప్రొడక్ట్ ఐడి ఏంటి, 200. ఈ 200 తాలూకు ప్రొడక్ట్ ఐడి టేబుల్లో ఇక్కడ ఏముంది, యాపిల్ ఉంది. సో ఇక్కడ నీకు యాపిల్ రావాలి. ఓకే, యాపిల్ విత్ రెస్పెక్ట్ టు ఇయర్ ఏముంది, 2011 ఉంది. దాని విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ ఏముంది, 9000 ఉంది. సో నువ్వు సేల్ టేబుల్స్ అన్ని సేల్ టేబుల్లో ఉన్న సేల్ ఐడియాలు అన్ని చెక్ చేస్తావు, మొత్తం అన్ని చెక్ చేస్తావు. సో లాస్ట్ నీ అవుట్పుట్ ఏం రావాలి, ఈ 3 రోస్ రావాలి. సో ఇక్కడ ఉన్నది అవుట్పుట్ అదే ఉంది, చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఉంటుంది, నేను చెప్పిందే ఉంటుంది అంతే. సో మీరు క్వైరీ ఏం రాయాలి దీనికి, సో క్వైరీ ఏం రాయాలి, సెలెక్ట్. ఆగు, నాకు ఎవరు చెప్తారంటే నో దుర్గా నువ్వు చెప్తావా, ఫ్రమ్ ఏ టేబుల్ జాయిన్ చేయాలి, ఈ టేబుల్ జాయిన్ చేయాలి, ప్రొడక్ట్ టేబుల్, సేల్ టేబుల్. సో ఇక్కడ ఏం రాయాలి, ఫ్రమ్ ఇన్పుట్ టేబుల్, ఫ్రమ్ సేల్ ఎస్ ఏ జాయిన్ చేయాలి, నేను ప్రొడక్ట్ టేబుల్ జాయిన్ చేయాలి. ఇక్కడ ఏ జాయిన్ రాయాలి, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్? ఇన్నర్ జాయిన్. ఎందుకు ఇన్నర్ జాయిన్? నువ్వు నిన్న మొన్న క్లాసెస్ ఉన్నావా? నాకు నెట్వర్క్ లేక నేను సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు క్లాస్ కి. ఈ రోజు నిషార్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే తనకి ఎస్క్యూఎల్ వర్క్ అవ్వట్లేదంట. ఓకే, మరి రికార్డింగ్స్ ఉన్నాయి, చూసావా? నువ్వేం చేస్తావంటే రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైం ఎప్పుడు దొరికినా సరే కాలేజ్ లో మొత్తం రికార్డింగ్స్ అన్ని కంప్లీట్ చేయి. నోట్స్ రాయి, ప్రతి నాకు నోట్స్ కావాలి, నోట్బుక్ లో ఉండాలి మొత్తం అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్బుక్ లో ఉండాలి. ఓకే, సో ఎవరు చెప్తారు ఇది? నో బీటెక్. శరణ్య ఉందా? శరణ్య
సార్ ఏ జాయిన్ చేయాలి ఇక్కడ? లెఫ్ట్ జాయిన్స్. లెఫ్ట్ జాయిన్ ఏం రాయాలి తర్వాత? లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్ పి ఆన్ ఏ ఐడి మీద జాయిన్ చేయాలి ఇక్కడ? ప్రొడక్ట్ ఐడి సార్. సో ఏం రాయాలి? ఎస్ డాట్ ప్రొడక్ట్ ఐడి ఐడి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయాలి? పి డాట్ ప్రొడక్ట్ ఐడి. ఇప్పుడు సెలెక్ట్ క్లాస్ లో ఏం రాయాలి నేను? క్వశ్చన్ ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ నేమ్ కామా ఇయర్ ఓకే ప్రైస్ కామా ప్రైజ్. ప్రైస్ అంతేనా? ఎస్. అంతే కదా క్వైరీ, ఇంకేముందా దీన్ని రాయడానికి? లెఫ్ట్ టేబుల్ అంతే వచ్చేస్తాయి కదా. సార్. ఈ క్వైరీ స్క్రీన్ షేర్ చేసి ఎవరు చేస్తారు ఫాస్ట్ గా? చేస్తావా శరణ్య? చేస్తాను సార్. క్విక్ 2 minutes టైం మీకు. ఓన్లీ 2 minutes. అన్నయ్య ఏం లేదు, డౌట్ క్లియర్ అయిపోయింది. ఇవి షేర్ చేయాలి లింక్ చాట్ బాక్స్ లో. ఓకే సెకండ్ క్వశ్చన్ లింక్ ఇస్తాను చూడండి. అది సెకండ్ క్వశ్చన్ లింక్. జగదీష్ లీడ్ కోడ్స్ వాట్సాప్ లో కూడా ఇవ్వాలి సార్. చూడు గ్రూప్ లో ఇస్తున్నా చూడు. మైకో అరే ఏందిరా మీరు? అయిపోయిందా? ఫాస్ట్ ఏంట్రా 10 క్వశ్చన్లు ఉన్నాయి, టక్ టక్ కంప్లీట్ చేయాలి. నేను ఎందుకు స్లోగా వెళ్తున్నానంటే మీకు కూడా కొంచెం గ్యాప్ ఉండాలని. పట్ 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 చెప్పాను అనుకో కొంచెం కష్టం వద్దు, అందుకని స్లోగా వెళ్తున్నా. ఓకే రన్ అవ్వట్లేదు ఏంటి? లాగిన్ చేయాలి. లాగిన్ చెయ్యే ఏటే నువ్వు అంటుందా ఫ్రెండ్. సార్ ఇంతకు ముందు చేశాను సార్. మళ్ళీ చేసాయి 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 చేసాయి. పోయిందా? అంతే అంతే.
అన్నయ్య లెఫ్ట్ జాయిన్ ప్లేస్ లో జాయిన్ అని రాస్తే అది ఏ జాయిన్ అవుతుంది? ఇన్నర్ జాయిన్ మీకు చెప్పాను కదా దాంట్లో ఓన్లీ జాయిన్ అని రాస్తే. ఓన్లీ జాయిన్ అని కీవర్డ్ రాస్తే దాని మీనింగ్ ఇన్నర్ జాయిన్, గుర్తుపెట్టుకోండి అది. ఓకే. సార్ అయిపోయింది. సూపర్ రా నువ్వు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రా, స్క్రీన్ షేర్ చేస్తున్నా. మరి ఈ క్వశ్చన్ కొంచెం బుర్ర పెట్టాలి. ఓకే, కొంచెం బుర్రలు కొంచెం ఇక్కడే పెట్టేసి వినండి. ఓకే, జాగ్రత్త వినండి. ఈ క్వశ్చన్ అంత క్రిటికల్ కాదు, కానీ వింటే అర్థమైపోద్ది. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1581 యాక్చువల్ గా. ఓకే, 1581, క్వశ్చన్ నెంబర్ 1581. కస్టమర్ ఎవరైతే విజిట్ చేశారో స్టోర్ ని, కానీ వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అని దాని మీనింగ్. క్వశ్చన్ నేమ్ యాక్చువల్ గా కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్. ఓకే, సో నేను ఆ టేబుల్లో ఉన్న డేటా టైప్స్ అవన్నీ చదవను. బేసికల్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి విజిట్స్ అనే టేబుల్, ఇంకో ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్. విజిట్స్ లో ఎవడెవడు వస్తున్నాడో వాడి విజిట్ ఐడి, కస్టమర్ ఐడి స్టోర్ చేస్తున్నారు. ఓకే, ట్రాన్సాక్షన్స్ లో వచ్చిన ప్రతి ఎవడైతే వస్తున్నాడు విజిట్ ఐడి, వాడు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే వాడు ట్రాన్సాక్షన్ ఐడి, ఎంత ట్రాన్సాక్షన్ చేశాడో వాడి అమౌంట్ ఇందులో ట్రాక్ చేస్తున్నారు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ యూ, ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేయలేదో, విజిట్ చేశారు కానీ ట్రాన్సాక్షన్స్ చేయలేదో వాళ్ళది కావాలి అని అడుగుతున్నాడు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి 23 ఉంది. ఓకే, కస్టమర్ ఐడి 23, విజిట్ ఐడి ఎంత? 1. సో ఈ టేబుల్లో 1 ఉందా లేదా? ఎస్, 1 ఉంది. విజిట్ చేశాడు, బట్ ట్రాన్సాక్షన్ కూడా చేశాడు. 12 అనే ట్రాన్సాక్షన్ ఐడి ఉంది. సమ్ అమౌంట్ తో 910 తో చేశాడు. సో వీడు విజిట్ చేశాడు కాబట్టి హీఈస్ మై విజిటర్. సో నాకు కావాల్సింది ఏంటి? ఎవడు విజిట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయలేదో వాడి కావాలి నాకు. సో ఇటు విజిట్ చేశాడు, ట్రాన్సాక్షన్ చేశాడు కాబట్టి హీ విల్ నాట్ బీ ఇన్ మై అవుట్పుట్. ఓకే, ఇది క్లియర్ కదా? ఫస్ట్ రికార్డ్ క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, కస్టమర్ ఐడి చూడండి రా. క్వశ్చన్ ఏంటంటే విజిట్స్ అనే టేబుల్లో ఎవడైతే విజిట్ చేస్తున్నాడో కస్టమర్ ఐడీస్ మొత్తం లిస్ట్ ఉంటది. వాడికి ఒక విజిట్ ఐడి ఉంటది. ఓకే, వాడు విజిట్ చేసిన తర్వాత ఆ షాపింగ్ మాల్ లోపల ట్రాన్సాక్షన్ చేస్తే వాడికి ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది ఈ టేబుల్లో. ఓకే, ఆడు ఎంత అమౌంట్ తో చేశాడో దానికి కూడా ఉంటది. ఓకే, ఈ టేబుల్లో ఉన్నోడు వాడికి విజిటర్ ఐడి ఉంది, కానీ ట్రాన్సాక్షన్ టేబుల్లో వాడు లేడు, ట్రాన్సాక్షన్ చేయలేదు. ఆడి డేటా కావాలి అవుట్పుట్ లో. అర్థమైందా లేదా? ఓకే, అర్థమైంది. నేను అడిగాను. మరి హారిక నీకే అర్థం కాలేదంటే ఎలా రా? అసలు అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నువ్వు అర్థమైందా లేదా? కళ్యాణి నీకు అర్థమైందా? మాధురి, లోహిత, ఎంతకి ఫస్ట్ మీరు సీనియర్స్, మీకు అర్థమైందా? మీరు పెద్దోళ్ళు కాబట్టి మిమ్మల్ని అడగాలి ఫస్ట్. నేను మీకే అర్థం కాలేదంటే ఇంక చిన్నపిల్లలకి అర్థం కాదు. ఎన్ఎస్ఆర్ఐటి అండ్ బ్యాచ్ స్టెఫీ అర్థమైందా? తరుణ్ నీకు అర్థమవుతుందా? తరుణ్ అర్థమైందా నీకు ఇది? ఈ ప్రాబ్లం ఏం లేదు, నా కింద ఫుడ్ తెచ్చుకునేకి వెళ్ళినా. ఓకే, పైకి రూమ్కి వస్తా ఉంటా. వెరీ గుడ్. ఓకే, స్టెఫీ నీకు అర్థమైందా? సూర్య, తేజస్విని అర్థమైందన్నా. తేజస్విని నీకు అర్థమైందా? స్వాతి నీకు అర్థమవుతున్నాయా క్లాసెస్? స్వాతి, నీకు క్వశ్చన్ అర్థం కాలేదా? అసలు ఏ క్లాసెస్ అర్థం కావట్లేదా? నువ్వేదో మాట్లాడుతున్నావు కానీ నాకు వినబడట్లే. ఎవరికి వినబడుతుందా మీకు?
టైప్ చేయరా, చాట్ లో టైప్ చేయి. మళ్ళీ చెప్తాను వినండి రా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి, నువ్వు ఉన్నావు, నువ్వు ఒక కస్టమర్వి. ఓకే, నువ్వు ఒక కస్టమర్వి. నువ్వేంటంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ షాపింగ్ మాల్లోకి వెళ్ళావు. వీళ్ళు ఏంటంటే 2 టేబుల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి, షాపింగ్ మాల్ లోపలికి విజిటర్ ఎవడైతే వస్తున్నాడో వాడు ఒక ఐడి ఇస్తున్నాడు. నువ్వు స్వాతివి కాబట్టి నీకు సమ్ 101 అని ఐడి ఇచ్చాడు. ఆ టేబుల్లో ఇది మెయింటైన్ చేస్తున్నాడు ఒకటి. ఓకే, నీ ఫ్రెండ్ ఎవరు స్వాతి? నీ ఫ్రెండ్, నేను నీ క్లాస్ లో రిఫర్ చేసిన ఫ్రెండ్ ఎవరు? మనీషా ఉందా కాల్లో? సో ఫర్ ఎగ్జాంపుల్ మనీషా ఉంది. ఓకే, మనీషా ఐడి 102. ఇప్పుడు ఇంకొక టేబుల్లో ఇది నా విజిట్స్ టేబుల్, ఎవడైతే వస్తున్నాడో ఆ డేటా ఉంది. సో కస్టమర్ నేమ్ స్వాతి ఉంది, మనీషా ఉంది. స్వాతి ఐడి ఏమొచ్చి 101, మనీషా ఐడి ఏమొచ్చి 102. ఓకే, నాకు ఇంకో టేబుల్ ఉంది. ఆ టేబుల్ పేరు ఏంటంటే ట్రాన్సాక్షన్ టేబుల్. ఆ టేబుల్లో నాకు ఏముందంటే ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, విజిటర్ ఐడి ఉంది, అమౌంట్ ఉంది. ఈ టేబుల్లో వీళ్ళిద్దరిలో నాకు ఒకటే ఉంది, 201, విజిటర్ ఐడి 102, అమౌంట్ 5000. దీని మీనింగ్ ఏంటంటే వచ్చిన ఇద్దరు కస్టమర్స్ లో మనీష్ ఒక్కదే షాప్ చేసింది. ఇక్కడ 2 ఇక్కడ ఉంది కాబట్టి మనీష్ ఒక్కదే షాప్ చేసింది. సో ఈ టేబుల్లో స్వాతి ఉంది, మనీషా ఉంది, కానీ ట్రాన్సాక్షన్ టేబుల్లో ఓన్లీ మనీషే ఉంది, స్వాతి లేదు. సో నా అవుట్పుట్ లో నేను ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే స్వాతి ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి నా అవుట్పుట్ లో కస్టమర్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి ఎవరు, నేను ఇక్కడ స్వాతి అని రాశాను, ఇక్కడ కస్టమర్ ఐడి రాశాను అనుకో, అవుట్పుట్ లో కస్టమర్ ఐడి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వాతి కావాలి కూడా, అవుట్పుట్ లో స్వాతి రావాలి. ఓకే, సో ఎందుకంటే స్వాతి ట్రాన్సాక్షన్ విజిటరే కానీ షీ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్. స్వాతి ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్? ఇది అర్థమైందా? కొన్ని ఇప్పుడు బోర్డు మీద చెప్పింది అర్థమైందా స్వాతి? ఇది అర్థమైందా? సార్ మైక్ పనిచేయట్లేదంట తండ్రి. మైక్ పని చేయట్లేదా? మైండ్ పని చేయట్లేదు అనుకున్నాను రా. మైక్ పని చేయట్లేదా? శరణ్య అండ్ బ్యాచ్ మీకు అర్థమైందా? సో మనీషా నీకు అర్థమైందా? స్వాతి నీకు అర్థమైతే ఒక థమ్స్ అప్ సింబల్. ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడ విజిటర్ ఐడి ఉంది, విజిట్ ఐడి ఉంది. ఇప్పుడు 23 అనేవాడు 23 అనే ఐడికి విజిట్ ఐడి ఎంత ఉంది? 1 ఉంది. ఆ విజిట్ ఐడి 1 అనేవాడు ఈ టేబుల్లో ఉందో లేదో చెక్ చేయండి. ఈ టేబుల్లో విజిట్ ఐడి ఉందో లేదో చెక్ చేయండి. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు 1 ఉంది. సో 1 కి ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంది 12 అని, సమ్ అమౌంట్ 9 టైమ్స్ చేశారు. ఓకే, సో ఈ ఫస్ట్ రికార్డ్ ఏంటి అంటే ఈ ట్రాన్సాక్షన్ చేశాడు. ఓకే, సో నౌ ఇట్ ఈస్ డన్. నౌ సెకండ్ చూడండి. సెకండ్ ఏంటి? సెకండ్ ఇది 9. ఓకే, కొంచెం చెప్పేస్తాను. సెకండ్ ఏంటి? సెకండ్ ఇది 9. సెకండ్ ఇది 9. ఈ 9 తొలగ విజిటర్ ఐడి ఎంత? 2. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లో విజిట్ ఐడిలో 2 ఉందిలే చెక్ చేయండి. 2 ఉంది. ఓకే, ఈ 2 తొలగ ట్రాన్సాక్షన్ సమ్ 13 అని ఉంది, సమ్ 970 అమౌంట్ చేశారు. సో వీడు కూడా ట్రాన్సాక్షన్ చేశాడు. సో నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరుంది? 30 తోలకు విజిట్ ఐడి ఎంత? 4. ఓకే, ఇప్పుడు 4 ఈ టేబుల్లో ఉందో లేదో చెక్ చేయండి. 4 ఈ టేబుల్లో ఉందా? లేదు. 4 ఈ టేబుల్లో లేదు. సో నా అవుట్పుట్ లో కస్టమర్ ఐడి ప్రింట్ చేయమంటున్నాడు, వాళ్ళు చేసిన నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్? సో కస్టమర్ ఐడి ప్రింట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు విజిట్ చేశారో ఆ కౌంట్ ఆఫ్ విజిట్స్ ట్రాన్సాక్షన్స్ కింద పెట్టమంటున్నాడు. సో ఇక్కడ 30కి 4 అని ఉంది. ఓకే, సో కస్టమర్ ఐడి 30, విజిటర్ ఐడి అయితే 4 ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ 4 అనేది లేదు. కానీ ఒక్కసారి విజిట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈ కాలం లో కౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ దగ్గర 1 ప్రింట్ చేయాలి 30కి.
ఓకే, ఇది క్లియరా? ఇక్కడ యాక్చువల్ గా క్వశ్చన్ లో కౌంట్ నెంబర్ విజిట్ ఇవ్వాలి యాక్చువల్ గా. ఆడు కూడా క్వశ్చన్ తప్పు ఇచ్చాడు యాక్చువల్ గా. ఓకే, ఇది అర్థం లేదా నీకు గౌతమి? లేదు, ఫస్ట్ 2 అర్థమైందా పోనీ? ఇప్పుడు వేసిన టేబుల్ అర్థం కాలేదు. ఫస్ట్ 2 అర్థమైందా పోనీ? ఫస్ట్ 2 అర్థమైందా అంటున్నా. ఫస్ట్ 2 అర్థమైంది. ఇప్పుడు జాగ్రత్త విను. థర్డ్ రికార్డ్ కస్టమర్ ఐడి ఎంత? 30. ఈ 30కి విజిట్ ఐడి 4 అని ఉంది. ఓకే, ఈ విజిట్ ఐడిలో ఆ 4 ఉన్నాడో చెక్ చేయి. ట్రాన్సాక్షన్ లేదా చేసాడలే చెక్ చేయి. చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడ 4 దొరకట్లే అంటే వీడు ట్రాన్సాక్షన్ చేయలేదు. సో నా అవుట్పుట్ లో వాడు ఖచ్చితంగా ఉండాలి. సో కస్టమర్ ఐడి ప్రింట్ చేయమంటున్నాడు, కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని ప్రింట్ చేయమంటున్నాడు. బేసికల్ గా ఇక్కడ కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే వాడు చేయలేని ట్రాన్సాక్షన్, అంటే వాడు అసలు ట్రాన్సాక్షన్ చేయలేదు కానీ వాడు విజిట్ చేసిన కౌంట్ ప్రింట్ చేయంటున్నాడు. సో ఇక్కడ కస్టమర్ ఐడి 30, వాడి విజిట్ ఐడి అయితే 4 ఉంది కానీ ఆ 4 ఎక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్ లో లేదు. కానీ వీడి ఐడి ఈ టేబుల్లో 4 అనేది ఒకసారి ఉంది కాబట్టి ఇక్కడ 1 అని ప్రింట్ చేయమంటున్నాడు. అసలు వాడు ట్రాన్సాక్షన్ చేయలేదు కదా, అప్పుడు 0 అవ్వాలి. ట్రాన్సాక్షన్ చేయలేదు కానీ విజిట్ చేశాడు అని చెప్పడానికి ఇక్కడ 1 అని పెట్టమంటున్నాడు. ఆ క్వశ్చన్ అంత తేడాగా ఇచ్చాడు యాక్చువల్. ఓకే, క్వశ్చన్ అంత తేడాగా ఉంది. అక్కడ కౌంట్ నెంబర్ ఆఫ్ విజిట్స్ అని ఇవ్వాలి యాక్చువల్ గా. ఆడు హెడ్డింగ్ కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టాడు. కొన్నిసార్లు లీడ్ కోడ్లు అలాగే ఉంటాయి క్వశ్చన్లు. సో ఒకసారి వచ్చాడు కానీ ట్రాన్సాక్షన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థం అవుతుంది, జాగ్రత్త విను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు జాగ్రత్తగా విను. 54 ఉన్నాడు. ఈ 54 ఈ టేబుల్లో 3 సార్లు ఉన్నాడు. చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 54 3 సార్లు ఉన్నాడు. వీడు 3 సార్లు వచ్చాడు. జాగ్రత్తగా చూస్తే 3 సార్లు వచ్చాడు. ఈ 54 అనే ఐడి వాడు 5 తో ఒకసారి వచ్చాడు, 7 తో ఒకసారి వచ్చాడు, 8 తో ఒకసారి వచ్చాడు. 3 సార్లు వచ్చాడు. 3 టైమ్స్ వచ్చాడు వీడు. ఓకే, ఈ 3 టైమ్స్ లో ఫస్ట్ చెక్ చేయి. 54 5 తో వచ్చాడు కాబట్టి ఒకసారి వచ్చినప్పుడు 2 అనే ట్రాన్సాక్షన్ చేశాడు. సెకండ్ ట్రాన్సాక్షన్ ఐడితో ఒకటి చేశాడు. సో ఒక ట్రాన్సాక్షన్ చేశాడు విత్ 300. నెక్స్ట్ మళ్ళా ఇంకొక 54 ఉంది, వాడు ట్రాన్సాక్షన్ ఐడి 7 తో వచ్చాడు. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏమొచ్చి 3 తో ఉంది. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొక 54 తో వచ్చాడు. 8 అనే విజిట్ ఐడితో వచ్చాడు. కానీ ఇక్కడ 8 అనే విజిట్ ఐడి ఎక్కడ లేదు. చూడు, 8 అనే విజిట్ ఐడి ఎక్కడ లేదు. 7 అనే విజిట్ ఐడి లేదు, 8 అనే విజిట్ ఐడి కూడా లేదు. 5 తోనే 3 సార్లు చేశాడు. వచ్చిందేమొచ్చి 3 సార్లు, వచ్చిందేమొచ్చి 3 టైమ్స్ వచ్చాడు. చూడు జాగ్రత్తగా 54 3 సార్లు వచ్చాడు. 5 అనే విజిట్ ఐడితో వచ్చాడు, 7 అనే విజిట్ ఐడితో వచ్చాడు, 8 అనే విజిట్ ఐడితో వచ్చాడు. వచ్చిన విజిట్ ఐడి 5 లో, ఈ 5 లో 5 తోనే 3 ట్రాన్సాక్షన్ చేశాడు. సో 5 అనే దాంతోనే 3 ట్రాన్సాక్షన్ చేశాడు. కానీ 7 తోని 8 తో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయలే. సో నా అవుట్పుట్ లో ఇది చేశాడు కానీ చేయలేని కౌంట్ ఎంతో నేను ప్రింట్ చేయాలి. సో 54 రాసి వాడు 7 విజిట్ ఐడితో వచ్చాడు కానీ చేయలేదు, 8 విజిట్ ఐడితో వచ్చాడు కానీ చేయలేదు కాబట్టి నాకు 54 2 అని రావాలి. కొంచెం క్రిటికలే, కొంచెం పైన 30 వాడిదేమో మీరు వాడు రాకపోయినా ఒక కౌంట్ తీసుకున్నారు కదా, ఇక్కడేమో మళ్ళీ వచ్చింది కౌంట్ చేస్తున్నారు. చూడు నేను అదే అంటున్నాను. ఇక్కడ 54 3 సార్లు వచ్చాడు. చూడు 54 ఐడి నెంబర్ 5 తో వచ్చాడు, మళ్ళా 54 ఐడి నెంబర్ 7 తో వచ్చాడు, 54 ఐడి నెంబర్ 8 తో వచ్చాడు. ఓకే, అక్కడ క్వశ్చన్ లో వాడు కొన్నిసార్లు వచ్చుంటాడు, కొన్నిసార్లు రానుంటాడు, వచ్చుండడు. సో వాడేమంటున్నాడంటే అసలుకి రాని వాళ్ళు కౌంట్ కావాలి, ఎన్నిసార్లు వచ్చారు అనేది. వచ్చిన వాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్ చేసి కొన్ని చేయని ఉంటాయి కదా, అవి కూడా కౌంట్ కావాలని అడుగుతున్నాడు. సో 54 5 మీద వచ్చినప్పుడు 3 ట్రాన్సాక్షన్లు చేశాడు. ఇక్కడ 2 అనే దాంతో, 3 అనే దాంతో, 9 అనే దాంతో. మళ్ళా 54 7 తో వచ్చాడు కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు. మళ్ళీ 54 8 తో వచ్చాడు కానీ ట్రాన్సాక్షన్ చేయలే. సో 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చినప్పుడు ఒకసారి మీద 3 సార్లు విజిట్ చేశాడు, ట్రాన్సాక్షన్ చేశాడు. మిగతా రెండిట్ల మీద చేయలేదు కాబట్టి
ఈ రెండింటి తాలూకు కౌంట్ ప్రింట్ చేయమన్నాడు. 54 2 అంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ కొంచెం క్రిటికలే. ఆడ కొంచెం స్టేట్మెంట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. యాక్చువల్లీ మెయిన్ కొన్నిసార్లు కొంతమంది ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సరిగ్గా డిజైన్ చేసినప్పుడు మాన్యువల్ గా రాస్తారు ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో అందుకని కొన్నిసార్లు కొంచెం తిరకాసుగా ఉంటది కొంచెం, బట్ అంత క్రిటికల్ ఏం కాదు. మిగిలిపోయింది ఏంటి? 96 అనే కస్టమర్ ఐడి 6 తో వచ్చాడు. ఇక్కడ 6 తో ఏమైనా ఉందా? లేదు. సో 96 ఒకసారి విజిట్ చేసి కానీ ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు. సో ఇక్కడ సెకండ్ కాలం లో మనకు కావాల్సింది వాళ్ళు ఎన్నిసార్లు విజిట్ చేశారు అని. ఓకే, కౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేయలేదో వాళ్ళ కౌంట్ ఫస్ట్ కాలం లో కావాలి, ఎన్నిసార్లు విజిట్ చేశారు అనేది సెకండ్ కాలం లో రావాలి. సో అవుట్పుట్ చూడండి, 54 2 ఉంది, 96 1 ఉంది, ఇంకొకటి 30 కూడా 4 లేదు కాబట్టి 30 కూడా 1 అని రావాలి. సో ఇది అవుట్పుట్. సో దీని అవుట్పుట్ మీనింగ్ ఏంటంటే ఈ 30 54 96 ఓకే, వీళ్ళు షాప్ కి వచ్చారు, స్టోర్ కి వచ్చారు. ఓకే, కానీ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేయలేదు అనేది సెకండ్ కాలం లో. వచ్చి ఎన్నిసార్లు చేయలేదు, హౌ మెనీ టైమ్స్ దే డిడ్ నాట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్. సో 30 వచ్చాడు ఒకసారి, 4th ఐడితో వచ్చాడు కానీ అక్కడ ఒక్కసారి కూడా లేడు కాబట్టి 1. 54 3 సార్లు వచ్చాడు, అందులో ఒక్కసారి మీద 3 సార్లు ట్రాన్సాక్షన్ చేశాడు కానీ మిగతా 2 సార్లు చేయలేదు కాబట్టి ఆ 2 కౌంట్. ఇంకొకటి 96 6 అనే ఐడితో వచ్చాడు కానీ 6 ఐడి ఒకసారి కూడా లేదు కాబట్టి వచ్చిన ఒక్కసారి చేయలేదని చెప్తున్నాం సెకండ్ కాలంలో. ఇది ఓకేనా? ఇప్పుడు అంత అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడంలోనే కొంచెం క్రిటికాలిటీ ఉంటది కానీ ఏం ఉండదు. ఇప్పుడు అర్థమైందా గౌతమి నీకు ఇది? అర్థమైంది. ఇప్పుడు ఎలా రాయాలి క్వైరీ దీనికి? సో జాగ్రత్త చూడు, ఈ టేబుల్లో ఈ టేబుల్ జాయిన్ చేయాలి. ఓకే, ఈ టేబుల్లో కస్టమర్ ఐడి వస్తుంది. ఫస్ట్ కస్టమర్ ఐడి ప్రింట్ చేయమన్నాడు, తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారని ట్రాన్సాక్షన్ చేయలేదు సెకండ్ కాలం లో ఉంది. సో ఈ టేబుల్లో రెఫరెన్స్ తీసుకొని ఈ టేబుల్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఏ జాయిన్ చేస్తారు? లెఫ్ట్ జాయిన్. ఎందుకంటే ఫస్ట్ టేబుల్ లో బేస్ టేబుల్ ఏది మిస్ అవ్వకుండా కావాలి కాబట్టి యూ విల్ డూ లెఫ్ట్ జాయిన్. సో మీరు ఏం చేస్తారు? లెఫ్ట్ జాయిన్ రాస్తారు. లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ ఇది? విజిట్స్ టేబుల్. విజిట్స్ టేబుల్ వి అని రాస్తారు. ఓకే, ఫస్ట్ ఫ్రమ్ విజిట్స్ వి అని రాస్తారు. ఓకే, లెఫ్ట్ జాయిన్. సెకండ్ టేబుల్ ఏంటి? ట్రాన్సాక్షన్ టీ. లెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ టీ ఆన్. ఏం మీద జాయిన్ చేయాలరా? ఇప్పుడు ఏ కాలమ్స్ మీద జాయిన్ చేయాలి చెప్పండి నాకు. విజిట్ ఐడి. వి డాట్ విజిట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ విజిట్ ఐడి. ఓకే, ఇప్పుడు నాకు ఏం చేయాలి? కౌంట్స్ కావాలి. సో దాని మీనింగ్ ఏంటి? దేని కౌంట్ కావాలి? ఫస్ట్ నాకు కస్టమర్ ఐడి కావాలి కాబట్టి సెలెక్ట్. ఏ టేబుల్ నుంచి కావాలి? కస్టమర్ ఐడి ఈ టేబుల్ నుంచి కావాలి. సో అది విజిట్స్ టేబుల్ నుంచి కావాలి కాబట్టి వి డాట్ కస్టమర్ ఐడి. ఓకే, కామా నెక్స్ట్ ఏం కావాలి? కౌంట్ కావాలి. కౌంట్ ఫంక్షన్ రాయాలి. కౌంట్ ఫంక్షన్ రాయాలని అంటున్నారు. సో కౌంట్ ఫంక్షన్ రాయాలి యాజ్ ఆడిచ్చిన కాలం నేమ్ ఏంటి? కౌంట్ _NOTARNS. సో ఇక్కడ నేను కౌంట్ ఏం చేయాలి? నేను కౌంట్ విజిట్ ఐడి కౌంట్ తీసుకోండి. విజిట్ ఐడి కౌంట్ తీసుకుంటే సరిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 కదా రాలేదు, ఎవడు రాలేదు? 30 కదా రాలేదు. ఈ 34 ఏదైతే ఉందో వాడు ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ 4 ఒకసారే కదా ఉంది. సో దాని కౌంట్ ఇక్కడ 54 3 సార్లు వచ్చాడు. ఆ 3 సార్లు 5 అనే ఐడి ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో ఎగ్జిస్ట్ అయి ఉంది, కానీ 7 8 లేవు కాబట్టి ఈ రెండిట్లు కౌంట్ చేస్తే సరిపోద్ది. సో నేను ఈ టేబుల్లో విజిట్ ఐడి కౌంట్ చేస్తే సరిపోద్ది కదా. వి డాట్ విజిట్ ఐడి. గౌతమి నీకు ఇది అర్థమైందా? అదే పై టేబుల్లో ఎందుకు తీసుకున్నావు విజిట్ ఐడి? చూడు, ఇక్కడ 30 ఉన్నాడు. ఈ 30 తొలక 4 ఈ టేబుల్లో ఉందా? లేదు. లేదు. అంటే 30 ఎన్నిసార్లు విజిట్ చేశాడు? విజిట్ ఎన్నిసార్లు చేశాడు? వన్ టైం.
అది ఏ టేబుల్ పరంగా కౌంట్ చేస్తున్నావు? విజిట్ ఐడి తాలూకా టేబుల్ నుంచే కదా. ఇప్పుడు జాగ్రత్త చూడు, 54 3 సార్లు వచ్చాడు. ఈ 3 సార్లు వాడుకున్న ఐడీస్ 5, 7, 8. ఇందులో 5 అనే ఐడి ఈ టేబుల్ లో 3 సార్లు ఎగ్జిస్టింగ్ లో ఉంది. అది 5 అనేది ఉంది, కానీ 7, 8 ఈ టేబుల్లో అసలు ఉందా? లేదు. సో 2 సార్లు 2 విజిట్ ఐడీలతో వచ్చినా సరే లేదు అంటే ఇక్కడ కౌంట్ ఎంత? ఇది 2. ఇది 2 ఏ టేబుల్ బేస్డ్ మీద చెప్తున్నావు నువ్వు? విజిట్స్ టేబుల్ మీద. ఏ కాలం మీద చెప్తున్నావు నువ్వు? విజిట్ ఐడి మీద. సో అందుకే కౌంట్ ఆఫ్ వి డాట్ విజిట్ ఐడి అంటున్నాను. ఓకే. ఇక్కడ కౌంట్ ఆఫ్ విజిట్ ఐడి అని రాశాను. బేస్డ్ ఆన్ దేని మీద చేస్తున్నాను? కస్టమర్ ఐడి. సో ఇక్కడ నేను ఏ క్లాస్ రాయాలి? గ్రూప్ బై కస్టమర్ ఐడి. గ్రూప్ బై వి డాట్ కస్టమర్ ఐడి. ఓకే. నాకు ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ చేశాను అనుకో, నాకు ట్రాన్సాక్షన్ ఐడి నల్ ఉన్నా కూడా వచ్చేస్తాయి కదా. సో ట్రాన్సాక్షన్ ఐడి నల్ ఉన్న వస్తే, నాట్ నల్ ఉన్న మొత్తం అంతా వచ్చేస్తుంది. నాకు కావాల్సినవి ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడి నల్ ఉన్నవి మాత్రమే కావాలి నాకు. సో నేను ఇక్కడ ఏ క్లాస్ యూజ్ చేయాలి? క్లాస్. ఈ టేబుల్లో ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో టీ డాట్ ట్రాన్సాక్షన్ ఐడి ఓకే ఈజ్ నల్ అని రాయాలి. అని రాసినప్పుడు నువ్వు లెఫ్ట్ జాయిన్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుందో అవుట్పుట్ చూసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి రా ఫస్ట్ నాకు. ఇవన్నీ కాదు, ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ టేబుల్ నేను లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను రా. ఈ టేబుల్ లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను రా. నాకు విజిట్ ఐడి చెప్పండి, తర్వాత కస్టమర్ ఐడి చెప్పండి. విజిట్ ఐడి, కస్టమర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి. ఓకే, ఈ టేబుల్లో ఉన్న విజిట్ ఐడి, తర్వాత అమౌంట్ చెప్పండి రా. సో ఫర్ ఎగ్జాంపుల్ విజిట్ ఐడి మీద చేస్తున్నాను కాబట్టి 1 ఈ టేబుల్లో ఉన్న విజిట్ ఐడి చెక్ చేస్తుంది మొత్తం 1తో. సో 1 కస్టమర్ ఐడి ఏమొచ్చి 23, ట్రాన్సాక్షన్ ఐడి ఏమొచ్చి 2, ఇక్కడ విజిట్ ఐడి ఏముంది 1. ఓకే, నెక్స్ట్ అమౌంట్ ఏముంది 9, 10. ఇది ఫస్ట్ రికార్డ్ కి. గౌతమ్ ఇది క్లియరా? ట్రాన్సాక్షన్ ఐడి 12. అదే 12. నెక్స్ట్ ఏముంది 2, విజిట్ ఐడి 2. ఇప్పుడు విజిట్ ఐడి 2 చెక్ చేయండి. ఇప్పుడు విజిట్ ఐడి 2 చెక్ చేసినప్పుడు ఈ 2 మీద చెక్ చేస్తున్నప్పుడు ఈ ఐడిలో 2 ఎక్కడ ఉంది? 2 ఇక్కడ ఉంది. సో విజిట్ ఐడి 2, దాని తర్వాత కస్టమర్ ఐడి 9, ట్రాన్సాక్షన్ ఐడి ఏమొచ్చి 13, ఇక్కడ ఉన్న విజిటర్ ఐడి ఏమొచ్చి 2, అమౌంట్ ఏమొచ్చి 970. ఇది సెకండ్ రికార్డ్ క్లియరా? గౌతమి నీకు అర్థమవుతుందా? ఫోర్త్ చెప్పు. ఇది 4. కస్టమర్ ఐడి ఎంత? 30. ట్రాన్సాక్షన్ ఐడి ఉందా ఇక్కడ? 4 ఉందా అసలు విజిట్ ఐడి జాయిన్ చేసేటప్పుడు? ఇక్కడ ఏం రావాలి అప్పుడు? మళ్ళీ విజిటర్ ఐడి ఏమైనా ఉందా? ఏమొస్తుంది ఇక్కడ? అమౌంట్ ఏమైనా ఉందా? ఇది ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ కూడా నువ్వే చెప్పు. 5 54 ఉంది. టిఐడి ఇక్కడ 3 సార్లు ఉంది. సో ఫస్ట్ చెప్పు నాకు ఇక్కడ ఏమొస్తుంది? ట్రాన్సాక్షన్ ఐడి 2, విఐడి ఏమొస్తుంది? 5, 310. ఇది అయిపోయింది. ఒకదానికి ఒక 5తో అయిపోయింది. మళ్ళీ ఇంకొక 5తో చెప్పు. 5, 54, ట్రాన్సాక్షన్ ఐడి ఎంత? 3, ఇంకొకటి ఎంత? 5, 300. సెకండ్ కూడా అయిపోయింది. ఇంకొక 5తో జాయిన్ అవుతుంది. 5, 54, ట్రాన్సాక్షన్ ఐడి 9, మళ్ళీ ఈ టేబుల్లోని విజిటర్ ఐడి 5, దీని అమౌంట్ ఎంత? 200. క్లియరా? ఇది ఓకేనా? ఈ రికార్డు కూడా ఓకే కదా? నెక్స్ట్ ఏముంది? 6 కస్టమర్ ఐడి 96. ఓకే, నెక్స్ట్ ఆ 6 వాళ్ళకి ఐడి ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడేం రావాలి? ఇక్కడేం రావాలి?
6th కూడా క్లియరా? క్లియర్. ఓకే. 7th చూడండి. 7th ఏంటి? 7 కస్టమర్ ఐడి ఎంత? 54. ఈ 7 అనేవాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడా? లేడు. నల్. నెక్స్ట్ 8th చెక్ చేయండి. 8 54 ఇంకెక్కడ ఏమైనా ఉన్నాడు? 8 నల్. సో లెఫ్ట్ జాయిన్ చేస్తే మీకు వచ్చిన టేబుల్ ఇదేనా? కోడ్ లో చూడండి, లెఫ్ట్ జాయిన్ చేస్తే మీకు వచ్చింది ఇదేనా? ఈ పార్ట్ ఇదేనా? ఈ పార్ట్ ఇదే కదా. టేబుల్ వి డాట్ కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను. సో వి డాట్ కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను. కౌంట్ ఆఫ్ విజిట్ ఐడీస్ చేస్తున్నా. ఇప్పుడు కౌంట్ ఇందులో 1 ఎన్నిసార్లు ఉంది? 1 కస్టమర్ ఐడి ఏముంది? 23 ఉంది. సో 23 ఉంటది. కౌంట్ ఆఫ్ విజిటర్ 1 ఉంటది. నెక్స్ట్ కస్టమర్ ఐడి 9 ఉంది. 9 ఎన్నిసార్లు? విజిటర్ ఐడి ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ 30 ఎన్నిసార్లు ఉంది? 30 కస్టమర్ ఐడి ఉంది. 30కి ఏముంది? 30కి 4 ఉంది. నెక్స్ట్ 54 ఎన్నిసార్లు ఉంది? 1 2 3 4 5 టైమ్స్ ఉంది 54. సో 54కి ఎన్ని? 5 టైమ్స్ ఉంది. ఓకే. 54 ఎన్నిసార్లు ఉంది? 5 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 96కి 6 అనే ఐడి ఒకసారి ఉంది, 1. నెక్స్ట్ 54కి 1 ఉంది. ఓకే. నెక్స్ట్ 54కి మళ్ళీ 1 ఉంది. అంతేనా? కౌంట్ ఆఫ్ ఆల్రెడీ వేస్తాను కదా 54కి. సో 23 ఐడికి 1, 9 అనేవాడికి 2, 30కి 4, 54 ఎన్నిసార్లు ఉంది? 1 2 3 54కి ఎన్నిసార్లు ఉంది? 5 ఉంది. సో ఇది నా అవుట్పుట్ నార్మల్ కౌంట్. కానీ నాకేం కావాలి? ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయలేదో వాళ్ళే కావాలంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడిలో ట్రాన్సాక్షన్ ఐడి వాడి మాత్రమే కావాలి. వాడి ట్రాన్సాక్షన్ ఐడి నల్ ఉన్నవాడు ఎవడు? 4 6 7 8. వాళ్ళ ఐడీస్ ఏంటి? 96 54 54. ఇందులో 54 2 టైమ్స్ ఉంది. 96 ఒకసారే ఉంది. ఓకే. నెక్స్ట్ కస్టమర్ ఐడి 30 అనేవాడిది ఒకసారి ఉంది. సో నా ఫైనల్ అవుట్పుట్ ఏం కావాలి? 54 ఏమొచ్చి 2 కావాలి. 96 వచ్చి 130. ఇలా రావాలి. ఇక్కడ మీరు దేని మీద గ్రూప్ చేస్తున్నారు? కస్టమర్ ఐడి మీదే కదా గ్రూప్ చేస్తున్నారు. 54 2 సార్లు ఉంటే గ్రూప్ చేసినప్పుడు కస్టమర్ ఐడి అది ఒక్కసారి కౌంట్ చేస్తుంది. తర్వాత 96 ఒకసారి కౌంట్ చేస్తుంది, 30 కౌంట్ చేస్తుంది. సో మీకు ఓన్లీ ట్రాన్సాక్షన్ ఐడి నల్ మీద కావాలి కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి నల్ మాత్రమే వేర్ క్లాస్ లో పెట్టారు. ఇప్పుడు ఇది క్లియరా? సార్ ఇది లెఫ్ట్ యాంటీ జాయిన్ చేయకూడదా? లెఫ్ట్ యాంటీ జాయిన్ అంటే లెఫ్ట్ లో మిగిలిపోయినవి కావాలి. ఓన్లీ లెఫ్ట్ లో ఉన్నది మాత్రమే. ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ టేబుల్ లో మిగిలిపోయిన ఇన్నర్ కాకుండా మిగిలిపోయినవి కావాలి. సో లెఫ్ట్ యాంటీ చేసాం అనుకో మిగతా వస్తాయి. 12 30 2 3 23 9 తక్కువ మిగతా ఎవడైతే ఉన్నాయో వాడి వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇన్నర్ జాయిన్ కామన్ కానివి ఏవైతే ఉన్నాయో వస్తాయి. అవును. అప్పుడు విజిట్ ఐడిలో నేను మాట్లాడుతున్నాను, నాకేం పడట్లేదు. నాకైతే వినబడట్లేదు. ఎవరికైనా వినబడుతుందా? గౌతమ్ ఏం చెప్తుందా? నెట్ పోయిందా అంటే నెట్వర్క్ కట్ అయినట్టుంది. నేను చెప్పేది వినబడుతుందా మీకు? వినిపిస్తుంది. గౌతమి చెప్తే వినబడుతుందా? హలో
అప్పుడు ఏమడుతుంది చెప్పు. రీజనింగ్ చెప్పారు కదా, ఒకసారి చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు కాదని. లెఫ్ట్ యాంటీ అంటే ఏంటి బేసికల్ గా? అంటే కామన్ గా ఉన్నవి కాదు. ఇన్నర్ జాయిన్ ఉన్నవి నీకు ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్నర్ జాయిన్ ఉండకూడదు. ఇన్నర్ జాయిన్ లో కాకుండా ఓన్లీ లెఫ్ట్ లో మిగిలిపోయినవి మాత్రమే రావాలి. కరెక్టా? ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కామన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి కావాలి అంటున్నా. ఇక్కడ నువ్వు లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ అనే కాన్సెప్ట్ ఆలోచించడం కరెక్టే, కానీ ఇక్కడ నువ్వు నీకు సెకండ్ టేబుల్లో ఐడిఏర్ మల్టిపుల్ రిపీటెడ్ వస్తున్నాయి, అగ్రిగేషన్ చేయాల్సి వస్తుంది. సో నువ్వు లెఫ్ట్ చేస్తావు అనుకో, డైరెక్ట్ గా నువ్వు వేర్ క్లాస్ పెట్టి ట్రాన్సాక్షన్ ఐడి ఈజ్ నల్ పెట్టినప్పుడు, నువ్వు గ్రూప్ బై చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా నీ సొల్యూషన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైతే టేబుల్లో జాయిన్ చేస్తున్నావో ఆ జాయిన్ ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి తాలూకు కాన్సెప్ట్ లో ఉన్న మొత్తం నల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా అవి పాయింట్అవుట్ చేసి దాని మీద గ్రూప్ బై చేసి దాని కౌంట్స్ అనేవి డైరెక్ట్ గా ప్రింట్ చేస్తుంది. ఐ థింక్ దేర్ విల్ బి సొల్యూషన్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ ఆల్సో. నేను ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేయ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ అవుతుందా అనేది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అనేది చాలా రేర్ కేసు. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు వెళ్తావు తెలుసా? నువ్వు సబ్ క్వైరీస్ కాన్సెప్ట్స్ లో వెళ్తావు. సబ్ క్వైరీస్ లో వస్తావు కదా, ఆ టైంలో నువ్వు ఇన్నర్ జాయిన్ ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ లెఫ్ట్ టేబుల్ లో మిగిలిపోయిన ఉన్న చేయడానికి నువ్వు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 టేబుల్స్ ఉన్నాయనుకో, నీకు లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? బేసికల్ గా లెఫ్ట్ జాయిన్ అంటే ఇన్నర్ తో పాటు లెఫ్ట్ లో ఉన్నవి. కరెక్టా? నీకు ఎప్పుడైతే నాకు అదంతా వద్దు, ఇన్నర్ వద్దు, నాకు ఓన్లీ ఇది ఈ పార్టే కావాలి అని ఫీల్ అవుతున్నప్పుడు, ఓకే, అప్పుడు నువ్వు చేయాల్సింది లెఫ్ట్ యాంటీ. కానీ నువ్వు లెఫ్ట్ యాంటీ చేస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ యాంటీ పైన నీకు చేయడానికి పాసిబిలిటీ ఎందుకు ఉండదో నేను చెప్తున్నానంటే, ఈ టేబుల్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది పక్క టేబుల్లో. సో నీ ఐడీస్ అనేవి దీని మీద జాయిన్ అవుతున్నాయి. సో ఆ టైంలో కౌంట్ అగ్రిగేషన్ యూజ్ చేస్తున్నావు, యూజింగ్ బుక్ బై ఆన్ కస్టమర్ ఐడి విజిటర్ ఐడి చేస్తున్నావు, అండ్ యూఆర్ యూజింగ్ వేర్ ఫంక్షన్ ఆల్సో విత్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నల్, విచ్ విల్ బి ఇన్వాల్వ్ దిస్ టేబుల్ లో ఇన్నర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి అది మిస్ చేయకూడదు, అందుకే లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ వర్క్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నా. ఇన్ కేసు ఉందేమో చెక్ చేయాలి, నేను చెక్ చేయాలి ఒకసారి చాట్ జీపీటీ లెఫ్ట్ హ్యాండ్ తో ఏమైనా సొల్యూషన్ ఉందా దీనికి. ఓకే, బట్ లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ వర్క్ అవుదని నేను బేసిక్ గా నేను ఇలా థింక్ చేసి చెప్తున్నాను అంతే. ఓకే, నువ్వు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ చాలా అడ్వాన్స్, అంతా ఆలోచించు. ఈ టేబుల్ ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇది ఆలోచించాలి. ఇది అర్థమైందా లేదు? ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తారా ఫాస్ట్ గా? చేయి, నువ్వే చెయ్యి గౌతమి, స్క్రీన్ షేర్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాను లింక్, క్వశ్చన్ లింక్ ఆల్రెడీ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏంటన్నయ్య? అర్థమైందన్నయ్య. క్వశ్చన్ ఇచ్చాను చూడండి. అరే మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒక 10-20 సమ్స్ చేశారంటే మీకు ఆ లాజిక్, ఆ థింకింగ్, ఆ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్ మీకు అర్థమైపోతుంది. విషయం నీకు అర్థమైందా? అర్థమైందా?
చేస్తున్నారు ఎవరు స్క్రీన్ షేర్ ఎవరు మళ్ళీ నువ్వు చేస్తావా ఇది చేస్తారు కదా మీరు ఆయన మీకు చెప్పడం లేదు. సరే మీరు చేయండి, నేను ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా. ఇంకో క్వశ్చన్లోకి వెళ్తున్నాంట. ఇప్పుడు మీకు ఇచ్చాను చూడండి. ఆ క్వశ్చన్ ఏంటి అంటే బోనస్. ఓకే, చూడండి రా, స్క్రీన్ కనబడుతుందా? ఇది కూడా చాలా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ రా. 577 ఇది. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా వాడు ఏమంటున్నాడంటే 1000 కన్నా తక్కువ బోనస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రింట్ చేయండి అంటున్నాడు. ఇన్ కేస్ బోనస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నల్ ప్రింట్ చేయండి అంటున్నాడు. 1000 కన్నా తక్కువ బోనస్ ఉన్న వాళ్ళు డేటా ప్రింట్ చేయాలి. అలాగే అసలు బోనస్ ఏమి రాని వాళ్ళకి నల్ అని ప్రింట్ చేయాలి. నాకు ఎంప్లాయ్ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ మిస్ అవ్వకుండా రావాలి అంటున్నాడు. ఓకే, దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గౌతమి నువ్వు జాగ్రత్త విను, నేను క్వశ్చన్లు అడుగుతాను మళ్ళా. ఓకే, నందిని నీకు అర్థమవుతుందా? పవిత్ర నందిని మీ ఇద్దరు క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా? క్వశ్చన్ జాగ్రత్తగా వినంటారా? అర్థమవుతుంది సార్. నందిని జాగ్రత్తగా విను. చూడు, ఎంప్లాయ్ టేబుల్ ఉంది కదా, ఎంప్లాయ్ టేబుల్లో 3124 ఉన్నాడు. వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ సూపర్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీ ఉంది. ఓకే, ఇప్పుడు ఎవరికైతే బోనస్లు వచ్చాయో వాళ్ళ డేటా అంతా బోనస్ టేబుల్లో ఉంది విత్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, సో బోనస్ కనుక వస్తే 1000 కన్నా బోనస్ తక్కువ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ డేటా ప్రింట్ చేయాలి అంటున్నాడు. ఓకే, 1000 కన్నా తక్కువ బోనస్ ఉన్న వాళ్ళు ప్రింట్ చేయాలి. అసలు బోనస్ ఏది రాలేని వాళ్ళు కూడా ప్రింట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు నల్ అని ప్రింట్ చేయండి బోనస్ రాయని వాళ్ళకి అంటున్నాడు. ఓకే, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి క్వశ్చన్ పరంగా. ఓకే, సో ఫస్ట్ మీరు చెక్ చేస్తుంది ఏంటి అంటే ఈ టేబుల్లో ఫస్ట్ 3 చూడండి. ఈ 3 ఈ టేబుల్లో ఉందో లేదు చూడండి. ఎంప్లాయ్ ఐడి, ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడి, ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడికి జాయిన్ చేసినప్పుడు ఈ 3 అనేది ఉందా? అసలు 3 అనేది ఉందా గౌతమి? 3 అనేది ఉందా? లేదు. ఆ 3 అనే నేమ్ ఎవరిది? బ్రాడ్. ఓకే, 3 అనేది బ్రాడ్. వాడికి ఏమైనా బోనస్ వచ్చిందా? టేబుల్లో వాడు ఉన్నాడు అసలు డేటా? సో ఆడి డేటా లేదు కాబట్టి నల్. సో క్వశ్చన్ లో సెకండ్ కండిషన్ నేను అదే అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? 1. ఈ 1 అనే వాడు టేబుల్లో ఉన్నాడా? లేడు. వాడి నేమ్ ఏంటి? జాన్. వాడికి బోనస్ రానట్టే కదా. నెక్స్ట్ ఏంటి? 2 పేరేంటి? ఆడికి బోనస్ వచ్చిందా? ఎంత వచ్చింది? 1000 కన్నా తక్కువేనా? 1000 కన్నా తక్కువ. 1000 కన్నా తక్కువే కదా 500 అంటే. వాడికి వచ్చిన బోనస్ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు 4 చూడు. 4 ఎవడు? థామస్. ఆడికి బోనస్ వచ్చిందా? ఎంత వచ్చింది? 2000. కానీ నా క్వశ్చన్ లో ఇంకోటి కండిషన్ ఏమి ఇచ్చాను? సో నా అవుట్పుట్ లో ఏ రికార్డ్స్ ఉండాలి, ఏ రికార్డ్స్ ఉండకూడదు? థామస్ ఒక్కడే ఉండకూడదు, మిగతా 3 ఉండాలా లేదా? సో అవుట్పుట్ అదే ఉందా లేదా ఇక్కడ? సో ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ జాయిన్ చేస్తున్నాను? ఎంప్లాయ్ టేబుల్ జాయిన్ చేస్తున్నాను, ఎంప్లాయ్ ఈ అంటాను. ఓకే, లెఫ్ట్ జాయిన్ చేస్తాను. ఓకే, బోనస్ టేబుల్ తో చేస్తున్నాను, బోనస్ బి అంటున్నాను. ఆన్ క్లాస్
ఈ టేబుల్ ఉన్న ఎంప్లాయీ ఐడి ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఓకే ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఎంప్లాయీ ఐడితో జాయిన్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ క్లాస్ ఏవే ఉండాలి, నేమ్ ఉండాలి, ఇదే టేబుల్ నేమ్ ఈ టేబుల్ ఈ డాట్ నేమ్ కామా నెక్స్ట్ ఏంటి బి ఈ టేబుల్ బోనస్ బి డాట్ బోనస్ ఫ్రమ్ ఇదంతా ఉంది. ఇప్పుడు ఇది ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు మొత్తం ఈ 4 రికార్డ్స్ వచ్చేస్తే లేదు లెఫ్ట్ జాయిన్ రాసినప్పుడు నా కండిషన్ ఇంకొకటి ఏం చెక్ చేయాలి, నేను 2000 కన్నా ఉన్నది చెక్ చేయాలి కదా 2000. సో నేను ఇక్కడ ఏ క్లాస్ మిస్ చేస్తున్నాను, నేను వేర్ క్లాస్ ఇక్కడ ఏం పెట్టాలి బి డాట్ బోనస్ ఎంత లెస్ దెన్ 1000 ఒకటి పెడితే సరిపోద్దా? లెస్ దెన్ 1000 పెడితే అంటే కాదు, బోనస్ రాలేని వాళ్ళు కూడా ఉండాలి కదా. బోనస్ రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో నీకు ఇంకో కండిషన్ పెట్టాలి అప్పుడు బోనస్ నల్ ఉన్నవి కూడా ఓన్లీ నల్ ఉన్నవి కావాలి కాబట్టి బోనస్ ఈజ్ నల్ ఉన్నవి ఆర్ బోనస్ 1000 కన్నా లెస్ దెన్ ఉన్నవి కావాలి కాబట్టి ఈ 2 కండిషన్లు పెడతాం. ఓకే, ఇది ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో 5 అని ఉంది, 5 ఏమొచ్చి గౌతమి ఉంది, సమ్ ఐడి 3 ఉంది, ఇక్కడ ఏమొచ్చి సమ్ 1000 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 గౌతమి 3000 అని ఉంది అనుకో, నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది, అవుట్పుట్ లో లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు 5 అనేది ఈ టేబుల్లో జాయిన్ అవ్వట్లేదు, కానీ నా టేబుల్లో గౌతమి ఉంటది, గౌతమి బోనస్ రానికి నల్ అని ఉంటది. ఎగ్జాంపుల్ తప్పు, వెయిట్, ఎగ్జాంపుల్ ఒక పని చేయండి, ఇది ఎగ్జిక్యూట్ చేయండి ఫస్ట్, ఆర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ సాటిస్ఫైడ్ చెక్ చేయండి ఒకసారి. హారిక ఎగ్జిక్యూటెడా? ఆర్ బోనస్ నల్ పెట్టాలి, ఎందుకంటే నల్ ఉన్నది కూడా కావాలి కాబట్టి యూ నీడ్ టు పుట్ నల్ ఆల్సో. ఆర్ పెట్టకపోయినా షుడ్ కమ్ కదా. ఆల్రెడీ లెఫ్ట్ జాయిన్ చేసా కాబట్టి లన్ ఆటోమేటిక్ వస్తుంది కదా. ఓకే, లెఫ్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. అన్య ఆర్ పెట్టకపోతే నాకు తెలిసి ఇన్నర్ జాయిన్ కూడా వచ్చేస్తుందేమో. ఇన్నర్ జాయిన్ వచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ టేబుల్ కి రాదు, ఈ టేబుల్ కి రాదు, వేరే టేబుల్స్ ఏమైనా ఇచ్చాడు అనుకో దానికి ఇన్నర్ జాయిన్. ఆర్ పెట్టకపోతే ఓన్లీ డాన్ ఒకటే ప్రింట్ అవుతుంది, నల్ వాల్యూస్ ప్రింట్ అవ్వట్లేదు అన్నయ్య. ఆర్ పెడితేనే నల్ వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆ కండిషన్ ఓన్లీ బోనస్ ఒక్కటే చెక్ చేస్తుంది కదా. నల్ అనేది లెస్ దెన్ 1000 కదా. నల్ అనేది లెస్ దెన్ 1000 అసలు అన్కంపారబుల్, ఓన్లీ 1000 కన్నా వాల్యూస్ నే కంపారబుల్, నల్ రికార్డ్స్ ని ఇగ్నోర్ చేస్తుంది, అది సంగతి. ఓకే, అందుకని ఆర్ కండిషన్ కూడా రాయాలి. సో నల్ అనేది అసలు కన్సిడర్ చేయదు, ఓన్లీ లెస్ దెన్ 1000 వాల్యూస్ ఉన్నవి మాత్రమే చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నల్ అన్న రికార్డ్స్ ఇగ్నోర్ చేసేస్తుంది కండిషన్, వేరే కండిషన్ బి డాట్ బోనస్ లెస్ దెన్ 1000. అందుకని మీరు ఇక్కడ ఆర్ సింబల్ రాయాలి, ఆర్ రాసి బోనస్ నల్ అని రాయాలి. సో ఇది చెక్ చేస్తుంది, దాంతో పాటు ఇది కూడా చెక్ చేస్తుంది. సో దీనికి ఉన్న కండిషన్ మీద అవుట్పుట్ ఇది వస్తుంది, దీని మీద కండిషన్ ఉన్నవని ఇది వస్తుంది, అది సంగతి. ఆర్ రాయాలి అందుకని. ఇది క్లియరా గౌతమి? క్లియర్ అన్న. క్లియర్ అన్న. ఓకే, జ్యోతి
అర్థమవుతుందా నీకు? మధ్య నుంచి జాయిన్ అయ్యాను సార్, ఏం అర్థం కావట్లేదు. మధ్యలో జాయిన్ అయ్యావా? అవును, నువ్వు పాత క్లాసులన్నీ విన్నావా పూర్తిగా? సార్ పాతవన్నీ వినేసావా మొత్తం నిన్నటి వరకు? నిన్న క్లాస్ విన్నాను. అలా కాదు, నిన్న క్లాస్ విన్నా మొన్న క్లాస్ అన్నావు, ఎక్కడ సీక్వెన్స్ మిస్ అవ్వకుండా విన్నావా అని. అదే నిషార్ కూర్చుని అన్ని చెప్తాను అన్నారు కదా. నిజం చెప్తాడు, ఓకే. నువ్వు చూడవా రికార్డింగ్స్? చూస్తాను, అంటే ఒకసారి సైమిల్టేనియస్లీగా అవుతే బాగా అర్థమవుతుంది కదా అనేసి. మళ్ళీ పొరపించుకోవాలి ఎందుకని. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఓకే, ఇంకో క్వశ్చన్ పెడుతున్నాను చూడండి. ఎన్ని క్వశ్చన్లు అయినాయా? 4 క్వశ్చన్స్ అయినాయా? ఇది చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 రా. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. అరే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను జాయిన్స్ చెప్పినప్పుడు. క్రాస్ జాయిన్ చేసినప్పుడు మీరు ఆన్ కండిషన్ రాయక్కర్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయనుకో, 1 2 3 ఏబిసి ఉన్నాయనుకో. ఓకే, సెలెక్ట్ ఇది ఐడి అనుకో, టేబుల్ ఏ టేబుల్ బి అనుకోండి. సెలెక్ట్ ఏ డాట్ ఐడి కామా బి డాట్ ఐడి, ఓకే, ఫ్రమ్ టేబుల్ ఏ, ఓకే, స్మాల్ ఏ, ఓకే, క్రాస్ జాయిన్ బి స్మాల్ బి, స్మాల్ ఏ డాట్ ఐడి స్మాల్ బి డాట్. ఇలా రాస్తే చాలురా, క్రాస్ జాయిన్ అయిపోతుంది. సో మీ అవుట్పుట్ 1A 1B 1C 2A 2B 2C వచ్చేస్తుంది. మీరు ఆన్ అని చెప్పి ఐడి అని చెప్పి ఇవన్నీ రాయక్కర్లేదు. ఓకే, క్రాస్ జాయిన్ కి ఆన్ కండిషన్ రాయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి, చెప్పడం మర్చిపోయింది. ఓకే, ఇది క్లియరా? అన్నయ్య ఒకసారి క్వశ్చన్ 5 నెంబర్ చెప్పరా? అన్నయ్య క్రాస్ జాయిన్ ఏదో చెప్పాలి, ఒకసారి మళ్ళీ చెప్పా. క్రాస్ జాయిన్ కి ఆన్ కండిషన్ రాయక్కర్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏ ఉంది, టేబుల్ బి ఉంది, దాని తర్వాత ఐడి కాలం ఉంది, ఐడి కాలం ఉంది అనుకో. ఐడిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది అనుకో. మీరు ఇక్కడ అవుట్పుట్ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 వే కదా క్రాస్ జాయిన్ తర్వాత 3/3 కదా, 3 x 3 9 అవుట్పుట్ కదా కావాలి, ఇదే కదా అవుట్పుట్. ఇలా చేసేటప్పుడు మీరు క్వైరీ ఎలా రాస్తారు? సెలెక్ట్ స్మాల్ ఏ గిలేసింగ్ స్మాల్ ఏ స్మాల్ క్యాపిటల్ బి స్మాల్ బి అనుకోండి. స్మాల్ ఏ డాట్ ఐడి కామా స్మాల్ బి డాట్ ఐడి ఫ్రమ్, ఓకే, టేబుల్ ఏ స్మాల్ ఏ క్రాస్ జాయిన్, ఓకే, టేబుల్ బి స్మాల్ బి, అంతే. ఆన్ క్రాస్ ఇంకేం రాయక్కర్లే. ఓకే, జస్ట్ డైరెక్ట్ గా అయిపోతుంది క్రాస్ జాయిన్ అని చెప్తున్నా, ఆన్ కండిషన్ ఏం అక్కర్లేదు అని చెప్తున్నా, అంతే. మీరు ఏ ఐడి మీద చేద్దాం అనుకుంటున్నారో ఆ ఐడి సెలెక్ట్ ప్రొజెక్షన్స్ లో మీరు రాసిస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ కంప్లీట్ అంటున్నా. ఓకే, ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నా అంటున్నా. ఇది క్లియరా? క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అండ్ ఎగ్జామ్ కొంచెం క్రిటికల్ లాగా అనిపిస్తుంది కానీ క్రిటికల్ కాదు, సింపులే. ఓకే, ఇది కొంచెం మళ్ళీ బ్రెయిన్ మీరు పెట్టాల్సి వస్తుంది. రికార్డింగ్ మళ్ళా చూడండి. ఓకే, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు అర్థం కాకపోతే ఆ రికార్డింగ్ ని స్లోగా 0.5x లో పెట్టుకొని వినండి. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం ఎక్కువ సార్లు అడుగుతాడు రా. ఓకే, మీకు యాక్చువల్ 20 minutes టైం ఇస్తాడు ఈ క్వశ్చన్ కి. ఓకే, నేను ఈ క్వశ్చన్ ఒక 7 to 8 candidates కి అడిగాను నేను ఇంటర్వ్యూస్ లో, నా పాత కంపెనీలో ఉన్నప్పుడు, ఇంపాక్ట్ అనలిటిక్స్ లో ఉన్నప్పుడు. అప్పటికి నా ఎక్స్పీరియన్స్ 4 years. నేను ఫ్రెషర్స్ విత్ ఇంటర్న్స్ అండ్ 1 year ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి SQL ఫస్ట్ రౌండ్ చేసినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇది, ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది.
ఎందుకు ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నానంటే వాడు లాజికల్ స్కిల్ టెస్ట్ చేయడానికి అడుగుతున్నాం మేము. అంటే నేనే కాదు, నాతో పాటు నా టీంలో ఉన్న వాళ్ళు కూడా, సీనియర్ డిఏ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ ఎక్కువ అడిగారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీకు 20 minutes టైం ఇస్తారు. నేను కూడా 20 minutes, 15 to 20 minutes. సీనియర్లకి అయితే 10 to 15 minutes. చాలా ఎక్కువ 10 minutes అనేది ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేయడం. ఓకే, కానీ కష్టం అయితే కాదు. ఓకే, సో నా స్క్రీన్ కనబడుతుందా? నా స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుందండి. క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా, ఓకే, స్టూడెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ నెంబర్ అంతరా లో పెట్టాను కదా అంతది 1280. ఓకే, సో ఈ క్వశ్చన్ తాలూకా మీనింగ్ ఏంటి అంటే బేసికల్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సబ్జెక్టులు అటెండ్ అయ్యారు. అటెండెన్స్ 3 సబ్జెక్టులు ఉంది. ఓకే, 3 సబ్జెక్టుల్లో అటెండెన్స్ ఉంది. వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ ఐడి ఎంతమంది ఉన్నారు? 1 ఉంది, 2 ఉంది, 13 ఉంది, 6 ఉంది. ఓకే, 4 స్టూడెంట్స్ ఉన్నారు రా. ఒక్కొక్కడు ఎన్ని ఎగ్జామ్స్ రాశారో దాని తాలూకా కౌంట్ కావాలి. 1 ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, 2 ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, 13 ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, 6 ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు కావాలి డేటా నాకు. ఓకే, సో వీళ్ళు ఏ ఎగ్జామ్స్ రాశారు అనేది ఎగ్జామినేషన్ టేబుల్లో, వీళ్ళు ఎగ్జామ్ టేబుల్లో ఉంది డేటా. మీకు ఆల్రెడీ క్వశ్చన్ మీరు క్వశ్చన్ నెంబర్ 570 పెట్టేసి ఏదో చెప్తున్నారని క్వశ్చన్ 570 పెట్టారు మీరు గ్రూప్ లో. అయితే ఇప్పుడు పెట్టాను చూడు. క్వశ్చన్ 6 అని పెట్టేస్తాను, క్వశ్చన్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత. ఓకే, ఇప్పుడు కనబడుతుందా డేటా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 ఎగ్జామ్ ఎన్ని రాశాడు, 2 ఎన్ని రాశాడు, 13 ఎన్ని రాశాడు, 6 ఎన్ని రాశాడు కావాలరా. ఓకే, ఒక్కొక్కడు ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు అనేది ఎగ్జామినేషన్ టేబుల్లో ఉందిరా. ఇప్పుడు 1 అనేవాడు మ్యాథ్స్ రాశాడు, ఫిజిక్స్ రాశాడు, ప్రోగ్రామింగ్ రాశాడు. టోటల్ ఎన్ని రాశాడు వాడు? 1 అనేవాడు మ్యాథ్స్ ఎన్నిసార్లు రాశాడు చెక్ చేయండి. ఇక్కడ 1 ఎన్నిసార్లు ఉందో చెక్ చేయండి. టేబుల్ 3 times. చూడండి, ఇక్కడ 1 అనేవాడు ఎన్నిసార్లు ఉన్నాడో ఫస్ట్ అది చెక్ చేయండి. 1 3 4 5 6 సార్లు ఉన్నాడు రా. 1 6 సార్లు ఉన్నాడు. ఈ 6 సార్లు 3 4 5 6 3 4 5 6 ఇందులో ఒక మ్యాథ్ ఉంది, ఒక ఫిజిక్స్ ఉంది, ఒక ప్రోగ్రామింగ్ ఉంది, మళ్ళా ఫిజిక్స్ ఉంది, మళ్ళా మ్యాథ్ ఉంది, మళ్ళా 1 2 3 4 5 6 ఒక ఫిజిక్స్, ఒక మ్యాథ్, లాస్ట్ లో మళ్ళీ మ్యాథ్ ఉంది. ఛార్జింగ్ అయిపోయినట్టు ఉందిరా పెన్నది. సో ఒక మ్యాథ్ ఉంది, మ్యాథ్, ఫిజిక్స్, ప్రోగ్రామింగ్, మళ్ళా ఫిజిక్స్, మ్యాథ్. మొత్తం ఎన్నిసార్లు ఉన్నాడు? 4 5 6 టైమ్స్ ఉన్నాడు. అందులో మ్యాథ్స్ ఎన్నిసార్లు రాశాడు? 1 2 3 సార్లు రాశాడు. సో అవుట్పుట్ లో 1 ఎలిస్ మ్యాథ్ 3 టైమ్స్ రాసినట్టు ఉంది. మళ్ళా 1 ఫిజిక్స్ ఎన్నిసార్లు రాశాడు చూడండి, 1 2 టైమ్స్ రాశాడు. కాబట్టి ఇక్కడ 1 ఎలిస్ ఫిజిక్స్ 2 ఉంది. మళ్ళా 1 ఎలిస్ ప్రోగ్రామింగ్ ఎన్నిసార్లు రాశాడు? ఇక్కడ ఒకసారి ఉంది, ఇంకెక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు కదా, ఇక్కడ ఒకసారి ఉంది. సో మొత్తం 1 అనే వర్డ్ రాసిన 3 ఎగ్జామ్లు అందులో కౌంట్ ఇక్కడ లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది. చూస్తారా? అర్థమైందా? మళ్ళీ ఎలిస్, మళ్ళీ ఇదంతా సరిపేస్తున్నాను చూడండి. ఇప్పుడు సెకండ్ ఎవడు టేబుల్లో? సెకండ్ ఎవడు? ఎలిస్, సారీ బాబ్. ఈ బాబ్ గాడు ఓకే ఎన్నిసార్లు రాశాడు చూడండి. 2 ప్రోగ్రామింగ్ ఉంది, 2 మ్యాథ్ ఉంది.
సో ఇటు రాసిన 2 సబ్జెక్టులే. మ్యాథ్స్ ఒకసారి, మ్యాథ్స్ కూడా ఉన్నట్టుంది చూడండి. 2 మ్యాథ్స్ ఒకసారి రాశాడు బాబు. ఫిజిక్స్ ఫిజిక్స్ రాయలేదు కాబట్టి 0. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఒకసారి రాశాడు కాబట్టి ప్రోగ్రామింగ్ 1 ఉంది. ఓకే, సో అవుట్పుట్ లో 2 గడిది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎవడు 13 ఎవడు జాన్. ఈ జాన్ 13 కాబట్టి 13 ఐడి 3 సార్లు ఉంది. మ్యాథ్, ప్రోగ్రామింగ్, ఫిజిక్స్ అంటే 3 ఎగ్జామ్లు ఒక్కొక్కటి రాశాడు. సో చూడండి, జాన్ ది మొత్తం 3 ఎగ్జామ్లు ఒకటి ఉంది. నెక్స్ట్ ఎవడు ఉన్నాడు లాస్ట్ది 6 ఎవడు అలెక్స్ గాడు 6 కాబట్టి ఇక్కడ 6 లో ఒకటి కూడా కనబడట్లేదు చూడండి. ఆ స్టూడెంట్ ఐడి 6 లేదు అంటే ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు. సో స్టూడెంట్ 6 మ్యాథ్ రాయలేదు, ఫిజిక్స్ రాయలేదు, ప్రోగ్రామింగ్ రాయలేదు, 0 పెట్టాలి. ఆడు ఇంకొక టేబుల్ ఇచ్చాడు చూడండి, సబ్జెక్ట్ టేబుల్. ఈ 3 సబ్జెక్టులకి కన్సిడర్ చేయండి అని ఇచ్చాడు. సో ఆ 3 సబ్జెక్టులు టేబుల్లో కనబడాలి, కానీ వాళ్ళు రాయకపోతే కౌంట్లు 0 కనబడాలి. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఈ టేబుల్ మీరు క్రాస్ జాయిన్ చేయాలి. అప్పుడే ఈ 1 అనేది 1 మ్యాథ్, 1 ఫిజిక్స్, 1 ప్రోగ్రామింగ్ కనబడుతుంది. మళ్ళా 2 మ్యాథ్స్, 2 ఫిజిక్స్, 2 ప్రోగ్రామింగ్ కనబడుతుంది డేటాలో. మళ్ళీ 13 ఏంటి 13 మ్యాథ్, 13 ఫిజిక్స్, 13 ప్రోగ్రామింగ్. తర్వాత 6 మ్యాథ్, 6. సో క్రాస్ జాయిన్ చేస్తేనే నీకు ఈ 2 రికార్డ్స్ కనబడతాయి, ఈ 2 రికార్డ్స్ కనబడతాయి, మొత్తం ఈ 3 రికార్డ్స్ కనబడతాయి. ఈ డేటా మొత్తం కనబడాలంటే ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్ నువ్వు క్రాస్ జాయిన్ చేయాలి. ఓకే, ఆ 2 క్రాస్ జాయిన్ చేసిన తర్వాత ఆ వచ్చిన దాని మీద దీనికి మీరు లెఫ్ట్ జాయిన్ చేసి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ నేమ్స్ మీరు కౌంట్ చేస్తే మీకు ఈ లాస్ట్ కాలం వస్తుంది. ఇది లాజిక్. అర్థమవుతుందా? కొంచెం క్రిటికల్ లా అనిపిస్తుంది కానీ క్రిటికల్ కాదు. చూడండి, నేను కోడ్ రాస్తాను, మీకు అర్థం అవుతుంది. గౌతమి, లాజిక్ అర్థమైందా నీకు? నిషార్ లాజిక్ అర్థమైందా? చూడండి, ఫ్రమ్ టేబుల్ జాగ్రత్త వినండి. ఫ్రమ్ టేబుల్ స్టూడెంట్స్ ఉంది. ఓకే, స్టూడెంట్స్ కి S తీసుకోండి. ఓకే, క్రాస్ జాయిన్ చేయాలి. ఏ టేబుల్ తోని? సబ్జెక్ట్ టేబుల్ తో క్రాస్ జాయిన్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్ టేబుల్ కి SB అని పెట్టుకోండి, లేదా SU ఏదైనా పెట్టుకోండి, SB. ఓకే, సో ఈ క్రాస్ జాయిన్ చేసేటప్పుడు నాకు ఈ ఫస్ట్ 3 1 ఎలిస్ మ్యాథ్, ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ ఇలా కాంబినేషన్స్ 3 కావాలి అంటే నేను ఏ కాలం సెలెక్ట్ చేయాలి? నేను స్టూడెంట్ ఐడి సెలెక్ట్ చేయాలి ఫ్రమ్ S టేబుల్, S.student_id, కామా నెక్స్ట్ స్టూడెంట్ ఏం కావాలి? సెకండ్ కాలం లో స్టూడెంట్ నేమ్ కావాలి, అది కూడా నాకు ఫస్ట్ టేబుల్ లోనే దొరుకుతుంది. సో S.student name కూడా దొరుకుతుంది, కామా ఇంకా ఏంటి, నాకు ఈ సబ్జెక్ట్స్ 3 ఇలాగ క్రాస్, ఈ మూడిట్ల మీద క్రాసే కదా కావాలి. సో నాకు అది ఏ టేబుల్ ఉంది? SB టేబుల్ ఉంది కాబట్టి SB.subject name. ఇప్పుడు నేను ఇది రాస్తే, ఓన్లీ ఇది మాత్రమే రాస్తే నా అవుట్పుట్ ఈ మూడు కాలమ్స్ వస్తాయిరా. 1 ఎలిస్ మ్యాథ్, 1 ఎలిస్ ఫిజిక్స్, 1 ఎలిస్ ప్రోగ్రామింగ్. అలా అన్ని ఐడియల్కి 3 సబ్జెక్టులతో క్రాస్ జాయిన్ అవుతుంది. ఇది నా అవుట్పుట్. నాకు కావాల్సింది ఏంటి? లాస్ట్ కాలం కూడా కావాలి. సో లాస్ట్ కాలం ఏంటి? నాకు వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు వాటి కౌంట్ కావాలి. సో కౌంట్ ఆఫ్ ఏదో కావాలి నాకు. ఏం కావాలి ఆ కౌంట్ ఆఫ్? ఆ కౌంట్ ఆఫ్ కాలం ఏంటంటే యాజ్ అటెండెడ్ ఎగ్జామ్స్ కావాలి. సో కౌంట్ ఆఫ్ ఏదో కావాలని నాకు తెలుసు, కానీ అది ఏం కావాలి? సో ఈ టేబుల్లో, ఎగ్జామినేషన్స్ టేబుల్లో వాళ్ళు ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాశారు బేస్డ్ ఆన్ దేర్ సబ్జెక్ట్ నేమ్ కావాలి నాకు. కరెక్టా? సో నువ్వు ఈ మొత్తం టేబుల్ ఏదైతే ఉందో నీకు వచ్చింది, దాన్ని నువ్వు లెఫ్ట్ జాయిన్ ఎగ్జామినేషన్ టేబుల్స్ తో చేయాలి. లెఫ్ట్ జాయిన్, ఓకే, ఎగ్జామినేషన్ టేబుల్ ఈ, ఓకే, ఆన్, ఓకే, ఈ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి ఈ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడితో జాయిన్ చేయాలి. సో S.student_id is equal to E.student_id మీద జాయిన్ చేయాలి. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ ఇందులో ఉన్న అన్ని సబ్జెక్టులు సాటిస్ఫై అవ్వాలి, ఈ సబ్జెక్ట్స్ టేబుల్లో ఉన్న అన్ని సబ్జెక్ట్ నేమ్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి.
సో అండ్ ఎస్బి డాట్ సబ్జెక్ట్ నేమ్, అందులో ఉన్న అన్ని సబ్జెక్టులు కావాలి, అందులో ఉన్న సబ్జెక్టులనే కౌంట్ చేయాలి నేను. సో ఎస్బి డాట్ సబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామినేషన్ లో ఉన్న సబ్జెక్ట్ నేమ్, ఈ డాట్ సబ్జెక్ట్ నేమ్. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిన దానిలోనే నాకు అవుట్పుట్ రావాలి కాబట్టి ఇది నేను తీసుకుంటున్నాను జాయిన్ కండిషన్. ఇక నేను కౌంట్ రాయాలి కాబట్టి కౌంట్ అనేది గ్రూప్ బై రాస్తున్నాను. ఓకే, ఈ గ్రూప్ బై ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఈ 3 కాలమ్స్ ఇక్కడ యాజ్ ఈజ్ కాపీ చేస్తున్నాను. ఎస్ డాట్ స్టూడెంట్ ఐడి కామా ఎస్ డాట్ స్టూడెంట్ నేమ్ కామా ఎస్బి డాట్ సబ్జెక్ట్ నేమ్. ఓకే, సో గ్రూప్ బై రాసిన తర్వాత ఇక్కడ నాకు కౌంట్ కావాలి. ఇక్కడ నాకు రావాల్సిన కౌంట్ ఏంటి, దేనిది కౌంట్? ఈ టేబుల్లో మీరు సబ్జెక్ట్ నేమ్ మీద గ్రూప్ చేస్తున్నారు, స్టూడెంట్ నేమ్ రాస్తున్నారు, స్టూడెంట్ ఐడి రాస్తున్నారు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆ సబ్జెక్ట్ స్టూడెంట్ ఐడి ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంది ఎవరెవరు ఏమేమి రాస్తారు. సో ఆ స్టూడెంట్ ఐడితో ఒక కౌంట్ కనుక మీరు ఇక్కడ చేస్తే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ లేనోడివి 0 వచ్చేస్తాయి, సబ్జెక్ట్ ఉన్నోడు ఆ టేబుల్లో ఎన్నిసార్లు ఐడి ఉన్నాయి ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది. సో మీరు ఇక్కడ రాయాల్సింది ఈ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడిని కౌంట్ చేయాలి. కొంచెం క్రిటికలే కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది అర్థమైందా? పోనీ ఇక్కడ వరకు అర్థమైంది. ఇది ఒక పార్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అర్థమైందా? గౌతమి, హారిక, లోహిత ఉందా వాళ్ళు? అర్థమైందా? అర్థం కాలేదు. నీకే అర్థం కాదని మీ పిల్లలకు అసలు అర్థమై ఉన్నదని నాకు ఫీలింగ్. ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఈ పార్ట్ అర్థమైందా? నాకు ఒక్కొక్క పార్ట్ చెప్పండి. ఫ్రమ్ స్టూడెంట్స్ క్రాస్ జోన్, ఈ పార్ట్ ఓకేనా? ఈ పార్ట్ ఓకేనా? ఈ పార్ట్ ఓకేనా? ఈ పార్ట్ అందరికి ఓకే? సంతృప్తి ఏంటి అందరూ? స్వాతి, నందిని, మాధురి, మనీషా, పవిత్ర, అమృత అండ్ బ్యాచ్, దీపిక, శరణ్య, తులసి, ఉమా, నాగేశ్వరి, అఖిల నాగేశ్వరి ఉన్నారా కాల్లో? అఖిల నాగేశ్వరి ఉన్నారా? మరి మీకు అర్థం అవుతుంది అసలు? 2 నోట్స్ రాస్తున్నారు అసలు ఏమైనా? ఏం రాస్తున్నారో ఏంటో. కళ్యాణి పోయినా అర్థమైందా? అర్థమైందన్నయ్య. హరిణి నీకు అర్థమైందా? హరిణి ఈ పార్ట్ ఓకేనా? నేను ఇల్లో క్రాస్ చేసింది ఇక్కడ వరకు ఓకేనా? స్టూడెంట్ క్రాస్ చేయని ఎందుకు చేశాను? ఈ పార్ట్ ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి దీనికి లెఫ్ట్ ఈ టేబుల్ నేను లెఫ్ట్ జాయిన్ చేసి స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ నేమ్ తో చేశాను. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ మీద స్టూడెంట్ నేమ్స్ సబ్జెక్ట్ నేమ్స్ ఏమున్నాయి వాటి మీద నాకు అవుట్పుట్ కావాలి కాబట్టి అండ్ సబ్జెక్ట్ నేమ్స్ రాశాను. స్టూడెంట్ ఐడి మీద జాయిన్ చేయాలి ఎందుకంటే ఆల్ కౌంట్స్ ఈ టేబుల్ ఉన్న కౌంట్స్ కావాలి కాబట్టి స్టూడెంట్ ఐడి మీద చేశాను. ఈ బ్లూ కలర్ ది కూడా ఓకేనా? ఈ పార్ట్ ఎవరికి? ఆన్ అండ్ ఎండ్ రెండు చెప్పరా ఒకసారి? ఆన్ చూడు, ఆన్ ఈ టేబుల్ ఉన్న స్టూడెంట్ ఐడి ఈ ఎగ్జామ్ టేబుల్ ఉన్న స్టూడెంట్ ఐడికి జాయిన్ చేయాలి. ఈ పార్ట్ ఓకేనా? పోనీ ఈ పార్ట్ ఓకేనా? ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఎండ్ ఎందుకు చేస్తున్నాను? ఎండ్ ఈ టేబుల్ లో ఉన్న సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ సబ్జెక్ట్ లో ఉన్న సబ్జెక్ట్ నేమ్స్ నే చూసుకుంటూ నాకు అవుట్పుట్ లో ఆ సబ్జెక్ట్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే కౌంట్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ నేమ్ లో నాకు బిజినెస్ అనలిటిక్స్ లేదు, కానీ ఎగ్జామినేషన్ టేబుల్లో ఎవడో ఐడి బిజినెస్ అనలిటిక్స్ ఉన్నది కూడా చూపిస్తున్నాడు అనుకో, కానీ నా అవుట్పుట్ లో ఆడి బిజినెస్ అనలిటిక్స్ ఉన్నది చూపించట్లే. అప్పుడు నువ్వు కనుక ఈ టేబుల్ సబ్జెక్ట్ నేమ్ జాయిన్ చేయలేదు అనుకో, నీకు అవుట్పుట్ లో బిజినెస్ అనలిటిక్స్ కూడా వచ్చేస్తుంది. వాడు అడిగింది ఏంటంటే నేను ఇచ్చిన సబ్జెక్ట్ నేమ్ లో ఉన్న 3 సబ్జెక్ట్స్ కి మాత్రమే నువ్వు చెక్ చేయాలి అంటున్నాడు. సో అప్పుడు ఈ టేబుల్ అనాథలా వదిలేకుండా నువ్వు ఎండ్ టేబుల్లో ఇక్కడ ఉన్న ఎగ్జామినేషన్ టేబుల్ ఉన్న సబ్జెక్ట్ నేమ్ ని సబ్జెక్ట్ టేబుల్ ఉన్న సబ్జెక్ట్ నేమ్ మీద మాత్రమే చూపించాలి కాబట్టి ఈ మ్యాచింగ్ కండిషన్ లో ఎండ్ పెట్టి ఇది కూడా రాస్తున్నాం. ఇప్పుడు క్లియరా? ఇది ఇక్కడ వరకు క్లియరా? ఈ పార్ట్ ఎవరు క్లియర్ కాదురా? ఈ పార్ట్ క్లియరా? ఈ 2 పార్ట్స్ ఓకేనా? ఈ 2 పార్ట్స్ ఓకేనా? ఈ 2 పార్ట్స్ అందరికి ఓకేనా? కళ్యాణి, లోహిత ఇక్కడ వరకు ఓకేనా? ఈ 3 కాలమ్ ఎంత రాస్తున్న అవుట్పుట్ లో ఈ 3 కాలమ్లే కావాలి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ నేమ్. ఈ 3 ఐడీలు రాసినప్పుడు ఈ క్రాస్ జోన్ లో ఉన్న 3 అన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి రావట్లేదా?
1 Ellis math physics programming, 2 Bob math physics programming, 6 Alex math physics programming, 13 John maths physics programming. అన్ని కాంబినేషన్స్ ఈ 3 రాస్తే వస్తున్నాయి లేదా? ఈ మూడు ఎందుకు రాసాను అర్థమైందా? మరి 3 ఎందుకు రాసాను అర్థమైందా లేదురా? లోహిత హారిక అర్థమైందన్నయ్య. దీపిక చార్మి అర్థమైంది అన్నయ్య. నమ్మచ్చా? ఓకే. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థం కానిది ఏంటంటే నాకు లాస్ట్ లో ఎవరు ఏ ఎగ్జామ్ రాసారో కౌంట్ కావాలి అంతేనా? ఆ కౌంట్ లోపల ఏం పెట్టాలనేది మీకు అర్థం కావట్లేదు అంతేనా? ఈ కౌంట్ లో ఏం పెట్టాలని నేను ఎలా డిసైడ్ చేశానంటే ఇక్కడ మీరు గ్రూప్ బై ఈ 3 కదా చేయాలి కౌంట్ అని రాసినప్పుడు. స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ నేమ్. సో ఆ 3 ఇక్కడ రాశాను నేను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. నాకు 1 ఎలిస్ మ్యాథ్ ఈ టేబుల్లో చూడండి, ఈ టేబుల్లో ఓకే చెప్తున్నాను చూడండి. ఇది ఈ టేబుల్లో చూడండి జాగ్రత్త వినండి. 1 ఎలిస్ మ్యాథ్ ఎన్నిసార్లు అటెండ్ అయ్యాడు? 3 times అటెండ్ అయ్యాడు. ఈ టేబుల్లో మీరు ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నారు? మ్యాథ్ చెక్ చేయండి. మొత్తం ఎన్ని మ్యాథ్లు ఉన్నాయో చెక్ చేయండి. ఫస్ట్ మ్యాథ్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. 1 2 3 4 5 మ్యాథ్స్ ఉన్నాయిరా. ఓకే, ఈ 5 నేను ఈ 3 కాలమ్ల మీద గ్రూప్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? స్టూడెంట్ ఐడి 1 గ్రూప్ చేస్తే స్టూడెంట్ నేమ్ ఏమొస్తుంది? 1 కి ఎలిస్. ఓకే, సబ్జెక్ట్ నేమ్ అవుతుంది మ్యాథ్. ఈ 1 ఎలిస్ మ్యాథ్ ఈ 3 కాలమ్ల మీద ఇప్పుడు మ్యాథ్ చూసినప్పుడు 1 ఎన్నిసార్లు ఉందో చూడండి. మ్యాథ్ కి 1 2 3 ఉన్నాయి కదా. అర్థమైంది ఇది? గౌతమి మళ్ళా చెప్పనా? అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పు నాకు. ఫస్ట్ మనం 1 తీసుకుంటే తర్వాత ఎలిస్ తీసుకుంటాం, దాని తర్వాత సబ్జెక్ట్ నేమ్ తీసుకుంటాం, ఎన్నిసార్లు రిపీట్ అయిందని కౌంట్. అక్కడ ఏం కౌంట్ చేస్తున్నాను నేను? ఇక్కడ ఇప్పుడు ఏం కౌంట్ చేస్తున్నాను? ఇప్పుడు మ్యాథ్ టోటల్ 5 times ఉందిరా, కానీ 1 ఎలిస్ మ్యాథ్ ఎన్నిసార్లు ఉంది? 1 ఎలిస్ మ్యాథ్ ఎన్నిసార్లు ఉంది? 3 times ఉంది. సో అక్కడ నేను స్టూడెంట్ ఐడిని కౌంట్ చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు అర్థమైందా కౌంట్ ఆఫ్ ఈడోట్ స్టూడెంట్ ఐడి ఎందుకు రాశాను? ఇప్పుడు చూడు మళ్ళా, ఇప్పుడు ఇంకొకటి అర్థం అవుతుంది చూడు. ఇప్పుడు 2కి రండి. స్టూడెంట్ ఐడి 2 ఎవడు? బాబు. ఈ 2 ఎన్నిసార్లు ఉందో చెక్ చేయండి రా. 2 ప్రోగ్రామింగ్, 2 మ్యాథ్ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ నేమ్ గ్రూప్ బై చేసినప్పుడు ఈ 3 మీద ఉండాలి కాబట్టి నాకు 2 బాబ్ ఫిజిక్స్, 2 బాబ్ మ్యాథ్, 2 బాబ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. బేసికల్ ప్రోగ్రామింగ్ ఈ 3 అవుతుంది గ్రూప్ మీద ఇలా రాస్తే 3 మీద. నాకు ఇక్కడ ఫిజిక్స్ ఏమైనా ఉందా డేటాలో? ఫిజిక్స్ డేటా ఉందా? లేదు. సో ఫిజిక్స్ డేటా లేదు కాబట్టి ఇక్కడ 0 రావాలి కౌంట్. స్టూడెంట్ ఐడికి చెక్ చేసినప్పుడు కౌంట్. మ్యాథ్ మీద ఎంత ఉంది కౌంట్? 1 ఉంది. ఫిజిక్స్ మీద ఉంది 1 కౌంట్. సో నా అవుట్పుట్ లో చూడండి, ఇక్కడ బాబ్ కి ఫిజిక్స్ 0 వచ్చింది, మ్యాథ్ 1 వచ్చింది, ప్రోగ్రామింగ్ 1 వచ్చింది. నెక్స్ట్ ఎలిక్స్ కూడా సేమ్ లాజిక్. ఎలిక్స్ కూడా సేమ్ లాజిక్. చూసుకోండి 13 ఉంది. 13కి మీకు ఉన్న కాంబినేషన్స్ ఏంటి? మ్యాథ్, ప్రోగ్రామింగ్, ఫిజిక్స్. ఈ టేబుల్లో 13 ఎన్నిసార్లు ఉంది? మ్యాథ్ 1 ఉంది, ప్రోగ్రామింగ్ 1 ఉంది, ఫిజిక్స్ 1 ఉంది. సో 3 1లు రావాలి. సో జాన్కి చూడండి 3 1లు వచ్చినాయి. ఎలెక్స్ కి చెక్ చేయండి. ఎలెక్స్ అనే ఐడి ఎంత? 6. అసలు 6 అనే ఐడియా లేదు. సో మ్యాథ్ కి 0, ఫిజిక్స్ కి 0, ప్రోగ్రామింగ్ కి 0, అన్నిటికీ 0. సో అందుకే నేను కౌంట్ ఆఫ్ స్టూడెంట్ ఐడి రాస్తున్నా. ఎందుకంటే ఈ టేబుల్లో ఉన్న ఐడీస్ నువ్వు రాసే 3 మీద గ్రూప్ బై చేసినప్పుడు కౌంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇది క్లియరా? కొంచెం క్రిటికలే, బట్ కష్టం అయితే కాదు, సింపుల్.
సబ్మిట్ చేస్తారు ఇది సబ్మిట్ చేస్తే ఎర్రర్ వస్తుందన్న. రాంగ్ ఆన్సర్. స్క్రీన్ షాట్ చేయి. ఆర్డర్ బై పెట్టాలన్నయ్య. ఆడు ఆర్డర్లో పెట్టమని అడిగాడా? ఆర్డర్ బై 3 కాలంలో రాసాను. స్టూడెంట్ ఐడి ఓన్లీ స్టూడెంట్ ఐడి రాస్తే అయిపోద్దా? ఓకే. ఆర్డర్ బై స్టూడెంట్ ఐడి అని రాస్తే ఆర్డర్ వైపు వచ్చేస్తుంది. ఇగోరా 1 తర్వాత 2 ఉంది, 2 తర్వాత 6 ఉంది, 6 తర్వాత 13 ఉంది. కాబట్టి ఆర్డర్ బై స్టూడెంట్ ఐడి ఏం రాయకపోతే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. ఆర్డర్ బై స్టూడెంట్ ఐడి రాస్తే అయిపోతుంది. ఇది యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేయండి అయిపోతుంది. ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఎంతమందికి ఇది ఓకే కాదు? ఎంతమందికి ఇది ఓకే కాదు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ రిపోర్ట్ మేనేజర్ ఉంది కదా, అదే తీసుకోండి. క్వశ్చన్ పైన ఉన్న లింకే తీసుకోండి. అది నేను కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రిపోర్టింగ్ టు ద మేనేజర్ కదా. 1 సెకండ్. మేనేజర్స్ విత్ అట్లీస్ట్ 5 డైరెక్ట్ రిపోర్ట్స్ 570. 570 క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఓకే, ఈ క్వశ్చన్ స్క్రీన్ కనబడుతుందరా? ఇది ఆల్రెడీ మీరు చేస్తారా నిన్న? మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో ఎవరికైతే ఏ మేనేజర్ కి 5 మెంబర్స్ రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ తల కౌంట్ కావాలి. అట్లీస్ట్ 5 అంటే దాని అర్థం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని దాని మీనింగ్. 5 అంతకంటే ఎక్కువ ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారో దాని కౌంట్ కావాలి. ఆ మేనేజర్ పేరు ఏంటి? హూ ఇస్ ద మేనేజర్ వేర్ అట్లీస్ట్ 5 పీపుల్ ఆర్ రిపోర్టింగ్ టు హిమ్. ఓకే, సో బేసికల్ గా నీ ఇక్కడ టేబుల్ లోంచి చూస్తే జాన్ ఎవరిని రిపోర్ట్ చేస్తున్నాడు? ఎవరిని రిపోర్ట్ చేయట్లేదు. నల్లు. డాన్ ఎవరిని రిపోర్ట్ చేస్తున్నాడు? డాన్ ఈజ్ రిఫరింగ్ టు 101. ఆ 101 ఎవడు? జాన్. జేమ్స్ ఎవరిని రిపోర్ట్ చేస్తున్నాడు? జేమ్స్ రిపోర్ట్ చేసేది 101 కి. 101 ఎవడు? జాన్. ఆమీ ఈజ్ రిపోర్టింగ్ టు 101. ఆ 101 ఎవడు? జాన్. యానీ ఈజ్ రిఫరింగ్ టు 101. ఆడెవడు? 101 జాన్. రాన్ ఎవడు రిఫర్ చేస్తున్నాడు? 101. వాడి పేరేంటి? జాన్. సో మొత్తం టేబుల్ అంతా చెక్ చేస్తాను నేను. సో హూ ఇస్ ద మేనేజర్? ఇప్పుడు దీంట్లో 5 కన్నా ఇది ఎక్కువ ఉన్నాడు. 5 కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాడు. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5. సో వీడి పేరేంటి? జాన్. సో ఈ జాన్ అనే వాడికి మోర్ దెన్ 5 మెంబర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. ఈ అండర్ లో 5 మెంబర్స్ పని చేస్తున్నారు దాని మీనింగ్. సో క్వశ్చన్ ఏంటంటే అదే రిపోర్ట్
ఫైండ్ మేనేజర్స్ విత్ అట్లీస్ట్ 5 డైరెక్ట్ రిపోర్ట్స్. who is reporting to him, at least 5 members who is reporting to him. That count you need. So జాన్ ఇక్కడ 5 టైమ్స్ వస్తుంది కాబట్టి ఆ 5 మెంబర్స్ ఎవరంటే ఇల్లు, వాళ్ళ పేర్లు అక్కర్లేదు నాకు, వాటిలో ఎంతమంది చేస్తున్నారో ఆ కౌంట్ కావాలి. బేసికల్ గా ఈ కౌంట్ కావాలి. సో నేను ఆల్రెడీ సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చెక్ చేసాం, ఇది ఆల్రెడీ కౌంట్ కావాలి అంతే సింపుల్ గా. సో దీనికి ఏం చేయాలి, నేను నల్ కాకుండా కానీ కావాలి. నల్ కూడా కావాలి అంటే నాకు నల్ లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తారు, నల్ కాకుండా కావాలంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారు. సో మీరు క్వైరీ ఎలా రాస్తారు ఇప్పుడు? సో ఫ్రమ్ టేబుల్ యూజ్ చేయాలి. ఉన్నది ఒకటే టేబుల్ కాబట్టి ఎంప్లాయీ టేబుల్ రాస్తారు, ఎంప్లాయీ ఈ అంటారు. ఓకే, సో మీకు కావాల్సింది నల్ లేనివి కావాలి కాబట్టి ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారు. ఇంకొక ఎంప్లాయీ టేబుల్ ని ఎం అనుకోండి. ఓకే, ఈ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి ఇది దీని రిప్లికా తీసుకుంటే దాంట్లో ఉన్న ఐడిని రిఫర్ చేయాలి, కరెక్టా? సో ఈ డాట్ ఆన్, ఓకే ఇక్కడ ఆన్ ఈ డాట్ మేనేజర్ ఐడి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంకో టేబుల్ ఎం డాట్ ఐడి. ఓకే, ఎం డాట్ ఐడి. సో సెలెక్ట్ క్లాస్ లో నేను ఏం రాయాలి? వాడి పేరు రాయాలి. సో ఏ పేరు రాయాలి? నేను మేనేజర్ నేమ్ రాయాలంటున్నాను. ఆ మేనేజర్ టేబుల్లోనే కదా ఉంటది. సో ఎం డాట్ నేమ్ కావాలి నాకు. ఎం డాట్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రమ్ రాస్తా. సో నేను మొత్తం అంతా జాన్ 5 సార్లు రిపీట్ అవుతుంది నేను ఇందాక అవుట్పుట్ వేసినప్పుడు. అదంతా గ్రూప్ బై లాగా రాస్తే ఒకసారే కదా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే గ్రూప్ బై. ఓకే, ఈ టేబుల్లో ఎన్నిసార్లు ఈ 101 రిపీట్ అవుతుందో అదే కదా రెస్పెక్ట్ టు జాన్ మొత్తం నేమ్. సో గ్రూప్ బై ఈ డాట్ ఐడి అని రాసుకోవచ్చు, ఈ డాట్ మేనేజర్ ఐడి అని రాసుకోవచ్చు, లేదా ఎం డాట్ ఐడి అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. గ్రూప్ బై ఎం డాట్ ఐడి. నాకు 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది అవుతుంది కావాలి ఫిల్టర్ కాబట్టి యూ క్యాన్ రైట్ హ్యావింగ్ క్లాస్ కండిషన్ ఫిల్టరింగ్ కౌంట్ ఆఫ్ ఐడి ఈ డాట్ ఐడి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది మీ టోటల్ క్వైరీ. నేను ఆల్రెడీ చేస్తారా మీరు ఇది, కాకపోతే కౌంట్ మీద ఫిల్టరింగ్ అడుగుతున్నాడు కాబట్టి హ్యావింగ్ క్లాస్ కౌంట్ ఆఫ్ ఈ డాట్ ఐడి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5 చేయాలి. ఇది ఓకేనా? సింపులే కదా ఇది, దీంట్లో కష్టంగా ఏమైనా ఉందా? గౌతమి ఇది అర్థమైందా? ఇది మిగతా వాళ్ళకి? వసంత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక టేబుల్ రిప్లికా వేసి అందులో ఉన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్నర్ చేసుకుంటూ వచ్చి దాంట్లో ఉన్న దాని మీద నేను గ్రూప్ బై రాసి దాని మీద మొత్తం వచ్చిన దాని మీద కౌంట్ ఫంక్షన్ రాసి అంత ఇన్ డీటెయిల్ గా వెళ్ళాలా? నువ్వు విజువలైజ్ చేసుకుని నువ్వు ట్రై చేయగలవా? వసంత ఉందా కాల్లో? వసంత లేదు. అనిత నీకు అర్థమవుతుందా క్లాసెస్? దీపిక, శరణ్య, తులసి, భార్గవి. అవును భార్గవి ఉందా? అర్థమవుతుంది సార్. నాకు డౌట్ ఏంటి? ఇప్పుడు ఇందులో అయితే ఇవే ఉన్నాయి రికార్డ్స్. ఇప్పుడు 105 తర్వాత నేను ఇంకొక 6 రికార్డ్స్ పెడతాను. అంటే 111 ఒకటి, 111 జాన్ నల్లని ఇస్తాను. నెక్స్ట్ 112, 113, 114, 115, 116 ఒక 5 డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి అందరికి 111 ఇస్తాను. అంటే మళ్ళీ జాన్ అనే. ఇప్పుడు రాసిన క్వెరీలో అప్పుడు అదే మనం రాసిన క్వెరీలో ఇప్పుడు మీరు ఇది రాశారు కదా, అప్పుడు జాన్ నాకు 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అవుట్పుట్ లో. కానీ ఇలా క్వెరీ రాస్తే నాకు ఒకసారి ప్రింట్ అవుతుంది. జాన్ 2 సార్లు అవుట్పుట్ లో రావడం జాన్ రిపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఎంతమంది దాని మీద కదా కౌంట్ రాస్తావు. జాన్ 2 సార్లు రావాలి. జాన్ పేరు ఒకటే కానీ ఐడి వేరు కదా, 101, 111. సో నాకు ఇక్కడ నేమ్స్ ఏమున్నాయి. ఇప్పుడు నేను లోహితాయే, తను లోహితాయే, కానీ మా ఇద్దరం వేరు వేరు. అలా అప్పుడు నువ్వు గ్రూప్ బై ఐడి మ్యాచ్ చేసుకో. అప్పుడు ఐడి మ్యాచ్ గ్రూప్ బై ఐడి చేసుకో. అప్పుడు గ్రూప్ బై ఐడి చేసుకో. కరెక్ట్. ఒక్క నిమిషం ఇది ఏం తెలుసా? డిస్ప్లేస్ టెస్ట్ కేసు అంటారు దీన్ని, నువ్వు ఇచ్చిన దాన్ని. అదే డిస్ప్లేస్ టెస్ట్ కేసు అయితే అన్నావా? లేదు.
చేసే అదే బిజినెస్ టెస్ట్. ఎన్ని క్వశ్చన్లు అయినాయిరా? సబ్మిట్ చేసి సబ్మిట్ అని పెట్టండి చాట్ లో. అని అక్కడ లెఫ్ట్ జాయిన్ పెట్టండి, ఇన్నర్ కాదు. అదే లెఫ్ట్ జాయిన్ పెడితే పెట్టినా సేమే వస్తుంది, ఎందుకంటే ఫంక్షన్ కౌంట్ రాస్తుంది కాబట్టి. కౌంట్ రాసినా సరే కౌంట్ రాసినా నువ్వు అక్కడ ఇన్నర్ పెట్టిన లెఫ్ట్ పెట్టిన పెద్ద తేడా ఉంటుంది. అని ఇంకొక టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది చూడండి, నేను చెప్తాను. 101, 102, 103, 104, 105, 106 ఐడీస్ ఉన్నాయి. నేమ్ నల్ అన్ని నల్లే, నేమే నల్ ఇక్కడ. నేమ్ నల్ల అంటే నీ క్వశ్చన్ నల్ల, నీ క్వశ్చన్ తప్పు అసలు. అదే చూడు, అంటే ఇప్పుడు నువ్వు ఇది లీడ్ కూడా సబ్మిట్ చేసావు అనుకో, నువ్వు ఒక క్వశ్చన్ మేకర్ కింద సబ్మిట్ చేసావు అనుకో, డెవలపర్స్ ఏమంటారు తెలుసా, ఎవరు ఇచ్చారు ఈ పొరలైన క్వశ్చన్, నేమ్ నల్లగా ఇస్తుంది. వెయిట్ నేను అది సబ్మిట్ చేసినప్పుడు టెస్ట్ కేసు ఇక్కడ ఉంది, ఒక్క టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇదే క్వైరీ రాస్తుంటే లెఫ్ట్ జాయిన్ పెట్టినప్పుడు టెస్ట్ ఫెయిల్ అవుతుంది అంటున్నావా? ఇన్నర్ జాయిన్ పెట్టినా లెఫ్ట్ జాయిన్ పెట్టినా ఒక్క టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. అంటే నేమ్ ఇక్కడ నల్ ఉంది, అంటే నా పేరు నల్ ఇక్కడ. ఓకే, సబ్మిట్ అయిందిగా. అయ్యిందా? నాకు అప్పులే నాకు కూడా అయింది. అయిపోయింది, ఏదో చిన్న తప్పించుండొచ్చు. ఈవెన్ డాట్ మేనేజర్ ఐడి m.id అలానే ఇచ్చా. నేనే మిస్టేక్ ఉంటాను ఖచ్చితంగా. గ్రూప్ బై మేనేజర్ ఐడి నాకు వేస్తున్నావు, ఈ డాట్ మేనేజర్ ఐడి చెయ్యి. గ్రూప్ బై ఈ డాట్ మేనేజర్ ఐడి హ్యావింగ్ కౌంటర్ p డాట్ ఐడి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5. ఏం తప్పు చేస్తావు? మేనేజర్ ఐడి అని ఇచ్చేసాను, ఐడి అని ఇస్తే అవుతుంది. ఇది క్వశ్చన్ ఏంటంటే బేసికల్ గా క్వశ్చన్ అడిగేవాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. ఈవెన్ నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా నేను కన్ఫ్యూజ్ అవుతా, ఎందుకంటే నువ్వు దీన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇంకొక టేబుల్ పక్కన, ఆ టేబుల్ మీద నువ్వు విజువలైజ్ చేసుకొని చెయ్యాలి అంటే నీకు కొంచెం టైం పడుతుంది. కష్టం అని కాదు, ఈజీయే, కొంచెం విజువలైజేషన్ టైం పడుతుంది. కానీ నువ్వు ఈ కోడ్ యాక్సెస్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా వాడికి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా కాన్ఫిడెంట్ గా అర్థమవుతుందా? సరేనా, ఇవాళ కన్సెప్ట్ అయిపోయింది, చాలే 6 క్వశ్చన్స్ చాలే. నెక్స్ట్ 4 క్వశ్చన్స్ కట్ చేద్దాం, ఓకేనా? నవరత్న రాష్ట్ర పెద్దకి వచ్చేస్తున్నా. వామ్మో, చాలా రెస్ట్ తీసుకోండి. మిగతా వాళ్ళు చేస్తారంటే మిగతా క్వశ్చన్స్ ఇచ్చేస్తాం, చేసుకోండి, లేదంటే రేపు డిస్కస్ చేద్దాం. బట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీకు ఎందుకు ఈ క్లాసెస్ లో చెప్తున్నానంటే, రేపు పొద్దున్న మీరు ఇంటర్వ్యూలో అసలు ఛాన్స్ లేదు. ఇంకా ఇచ్చాడంటే క్వశ్చన్ చేసేయాల్సిందే, ఇంకా మిస్ అవ్వకూడదు అంతే. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అయిపోయింది, ఇంకా ఈ రౌండ్ మేము క్వాలిఫై అయిపోతాం, SQL రౌండ్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోతాం అని ఇంకా కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చి చెప్పాలి మీరు. ఇంకా అది ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ రావడానికి క్లాస్ ఇన్ డెప్త్ గా వెళ్ళాం. లేదంటే పైన ఇన్స్టిట్యూట్ లోని CRT లోని చెప్పినట్టు వేరే గ్రూప్ బై క్రియేట్ ఇన్సర్ట్లు చెప్తారు. మొత్తం నాకు తెలిసి 1-2 నెలలు సెమ్ అంతా మీ క్రియేట్ ఇన్సర్ట్, మాడిఫై, ఆల్టర్ అవే చెప్తారు. తీరా చూస్తే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక్కటి కూడా యాక్సెస్ ఉండదు. అది రియాలిటీ. అర్థమవుతుందా? సరేరా, పడుకోండి. నేను ఇవాళ కొంచెం ఫాస్ట్ పడుకోవాలి, నాకు రేపు ఆఫీస్ ఉంది. రేపు ఆఫీస్ లో వార్ అనాలిసిస్ చేయాలి. వార్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసా? మిడిల్ ఈస్ట్ కంపెనీస్ మా క్లయింట్స్ కదా. లాస్ట్ 2 వీక్స్ లో దుబాయ్ లోని ఇక్కడెక్కడ డ్రోన్ అటాక్స్ అన్ని అయినాయి కదా, మొత్తం సేల్స్ అన్ని పడిపోయినాయి అక్కడ ఉన్న స్టోర్స్ అన్ని.
ఆ స్టోర్స్ లిస్ట్, ఆ స్టోర్స్ డేట్స్ ఇస్తారు, ఏ టైంలో ఓవర్స్ అయినాయి. రేపు ఎల్లుండి 3 days కూర్చొని నేను ఆ టైం పీరియడ్ లో ఎంత సేల్స్ లాస్ వచ్చిందో కంపేర్ చేయాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన సేల్స్ ఎంత, ఈ ఇయర్ సేల్స్ ఎంత కంపేర్ చేయాలి. లైక్ టు లైక్ కంపారిజన్. అంటే మీనింగ్ ఏంటి తెలుసా, లాస్ట్ ఇయర్ March 1st నుంచి March 15th వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఆఫీస్కి వెళ్తా, టేబుల్స్ నిన్నటి వరకు రేపు అప్డేట్ అవుతాయి, మార్నింగ్ పైప్ లైన్స్ రన్ అవుతాయి. సో నిన్నటి వరకు సేల్స్ అండ్ డేటా అంతా టేబుల్స్ లోకి వచ్చేస్తుంది. సో నేనేం చేయాలంటే, వాడు ఫర్ ఎగ్జాంపుల్ March 1st నుంచి 15th వరకు అనాలిసిస్ చేయమంటాడు. వాడు రీజియన్స్ ఇచ్చేస్తాడు, ఏ వార్ లో ఏ రీజియన్స్ ఎఫెక్ట్ అయినాయి ఆ లిస్ట్ వాడి దగ్గర ఉంటుంది స్టోర్ దగ్గర. వాడు రేపు మార్నింగ్ క్లయింట్ కాల్ అవుతుంది మాకు 11 o'clock, వాడు ఇచ్చేస్తాడు లిస్ట్. దాంట్లో March 1st నుంచి 15 వరకు అనాలిసిస్ చేసినప్పుడు ఈ 2026 March 1st నుంచి 15 వరకు సెలెక్ట్ స్టేట్మెంట్ కొడతారు. ట్రాన్సాక్షన్ టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్, కస్టమర్ టేబుల్ 3 లెఫ్ట్ జాయిన్లు కొట్టి మొత్తం డేటా అంతా తీస్తారు బయటికి. ఓకే, కరెంట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ March 1st 1 to 15 కి బిట్వీన్ క్లాస్ యూజ్ చేసి మళ్ళా వేర్ క్లాస్ డేట్ బిట్వీన్ అని చెప్పి ఆ టైం పీరియడ్ లో జరిగిన ట్రాన్సాక్షన్ లిస్ట్ తీస్తారు. దాని మీద దీని మీద మీరు పివోట్ టేబుల్స్ వేసి కరెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తారు. March 1st to March 1st లైక్ టు లైక్, March 2nd to 2nd లైక్ టు లైక్. ఇలా చేసేటప్పుడు మీరు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళకి. March 9th 10th లాస్ట్ ఇయర్ 2 million సేల్స్ అయింది 2 రోజులు, కానీ ఈ ఇయర్ March 9th 10th మనకు ఓన్లీ 4 million అయింది. అంటే 50% సేల్స్ డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే 9th 10th మనకి ఆ డ్రోన్ అటాక్ జరిగింది, లేదా ట్యాంకర్లు పేల్ చేశారు, బయటికి ఎవరు కస్టమర్స్ రాలేదు, అందుకే సేల్స్ తగ్గిపోయింది ఈ రీజియన్స్ లో. లేకపోతే మన సేల్స్ ఆల్మోస్ట్ నియర్ కి ఈక్వల్ అయినా వచ్చి ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండొచ్చు అని చెప్పి అడిగి ఆ పాయింట్ మీరు ఎక్సెల్ లో రేపు రిపోర్ట్స్ క్వైరీస్ రాసి అవుట్పుట్లు కాపీ పేస్ట్లు చేసి ఆ పివోట్ టేబుల్స్ చేసి మీరు చూపించాలి. ఇది కంపెనీలో జరిగే రియాలిటీరా. ఇలా నేర్చుకోండి ఏం చేసినా. అర్థమవుతుందా? మీ కాలేజీలో ఎంప్లాయ్ టేబుల్, నెక్స్ట్ క్రియేట్, ఇన్సర్ట్, ఆల్టర్, మాడిఫై ఒక్క పైసా పనికి రావు అవి. అందుకే మీ కంపెనీ కొంచెం రిస్క్ చేసినా సరే కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఏ డేటా పెడుతున్నారు ఏంటి అని చెప్పి చెప్తున్నా. ఓకే, అర్థమవుతుందా? చేయండి. మిగతా క్వశ్చన్స్ నేను ఇస్తాను, లేదా మిగతా 4 questions విల్ డిస్కస్. 6 questions ఓకే కదా? ఈ 6 questions ఓకే కదా? ఈ 6 questions మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. పెన్ పేపర్ పెట్టి మీరే టేబుల్స్ గీసుకొని ఏది ఎలా జాయిన్ అవుతుంది, గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుంది ఇన్ డీటెయిల్ చెక్ చేసుకొని చేయండి. అయిపోద్ది విజువలైజేషన్ ఇలా చేసుకొని చేస్తే. ఓకే, సరే అయితే అందరు డ్రాప్ అయిపోయారు ఆల్రెడీ. 13 మంది డ్రాప్ అయిపోయారు. ఐ కెన్ సీ దట్ 44 నుంచి 31కి వస్తుంది కౌంట్. ఓకే, పోస్ట్ రాసేసి 6 questions ప్రాక్టీస్ చేసామని పడుకోండి. రేపు మనం మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మిగతా 4 questions డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్. డన్, విల్ సీ టుమారో. కళ్యాణి నీకు ప్రాజెక్ట్ ఇవ్వలేదు కదా? నీకు కళ్యాణి ప్రాజెక్ట్ ఇవ్వాలి, చార్మిక్ డాష్ బోర్డ్ ఉండాలి. ఒరే నాకు కళ్యాణి ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను.